wonderful opportunity. So thank you very much once again and for inviting this. So ఈ రోజు మా స్టోరీ షేర్ చేస్తాను బ్రీఫ్ గా. సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ I think so వాయిస్ క్యారీ అవుతుందా నా వాయిస్? Yes, it's coming. Okay, sir. Okay, sir. Thank you. So once again అందరికి హాయ్. నా పేరు గిరి. నా పేరు ప్రశాంతి. ఓకే, సో ఈ ప్రొఫెషన్ అంటే ఇది కంప్లీట్ గా హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ కి నేను పరిచయం కావడానికి ఒక రీజన్ కూడా ఉంది. అండ్ ఈ రోజు ఆ రీజన్ ఏంటంటే ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేవాడిని అండ్ సో ఏంటంటే దాదాపు నాకు 8 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. అప్పుడు నేను టీమ్ లీడర్గా వర్క్ చేసేవాడిని. సో టీమ్ లీడ్గా వర్క్ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉండేది అనమాట. అంటే లైక్ ప్రాజెక్ట్ వర్క్ ఫినిషింగ్ టైంలో వచ్చింది, డెలివరీ టైం వచ్చింది అనుకోండి, 2 days అయినా 3 days అయినా సరే కంప్లీట్గా 24 hours వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. బట్ లీజర్ టైంలో మాత్రం ఫ్రీగానే ఉంటాం, బట్ స్ట్రెస్ లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రం బాగా హెవీగా ఉండేది. సో ఈ దీనిలో ఎక్కువగా నేను వర్క్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా చేసింది కూడా బ్యారియాట్రిక్ సర్జరీ మీద చేశాము. దాదాపు 6.5 years పైన మేము ప్రాజెక్ట్ డెవలప్ చేసాము. సో ఆ బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒబేసిటీని తగ్గించుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు బ్యారియాట్రిక్ సర్జరీ అనేది. సో అప్పుడు అది ఫేమస్ గా ఉంది. అండ్ సో దానికోసం ప్రాజెక్ట్ యుఎస్ లో దీనికి హాస్పిటల్స్ కి చేస్తూ ఉన్నాను. దానివల్ల నాకు ఈ హెల్త్ పరంగా నాకు కొంచెం ఐడియా ఉండేది అనమాట. సో వాట్ ఈస్ వాట్ అని తెలిసేది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఊహించుకొని దాని ప్రకారం నేను లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటూ వచ్చేవాడిని. బట్ స్టిల్ ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ కావడం వల్ల ఏమైందంటే నాకు హై బీపీ అనేది వచ్చింది. సో ఇంటర్నల్ గా కంపెనీలో డాక్టర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు బీపీ స్టార్ట్ అయింది, హై బీపీ స్టార్ట్ అయింది, నువ్వు టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కూడా అదే సేమ్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వన్స్ టాబ్లెట్ స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ మళ్ళీ స్టాప్ చేయడానికి ఉండదు, కంటిన్యూస్ గా వేసుకుంటూనే ఉండాలి అని చెప్పారు. సో అప్పుడు నేనేం చేశానంటే ఈ దీని మీద ఫుడ్ మీద కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఓకే, సో ఒకసారి ట్రై చేద్దాము. సో టాబ్లెట్స్కి వెళ్ళకుండా ఫుడ్ ద్వారా లైఫ్ స్టైల్ ఇది కొంచెం మాడిఫై చేసి చూద్దాము అనేసి నేను ట్రై చేశాను. బట్ స్టిల్ అప్పటికి కాలేదనమాట. సో అదే టైంలో సేమ్ టైంలో నా ఫ్రెండ్ నాయుడు గారు అనేది, సో తను ఏం చెప్పాడంటే అప్పుడే తను ఈ న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ స్టార్ట్ చేసినాడు. తను చెప్పింది ఏంటంటే ఈ ఫుడ్ బాగుంది, చాలా బాగుంది, సో ఒకసారి నువ్వేమైనా ట్రై చేయొచ్చు కదా అని. సో ఫస్ట్ నన్ను పిలిచింది కూడా యాక్చువల్లీ బిజినెస్ ఆపర్చునిటీగా పిలిచాడు. బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాడు, కానీ ఫస్ట్ నువ్వు ప్రోడక్ట్ అయితే స్టార్ట్ చేయాలా. సో ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది, ప్రోడక్ట్ వల్ల నీకు ఏం బెనిఫిట్ అనేది. అప్పుడు నువ్వు ఎవరికన్నా సజెస్ట్ చేసినా కూడా ఫ్రమ్ హార్ట్ నుంచి నీకు మాటలు అనేది వస్తుంది. సో అప్పుడు బాగుంటుంది, అప్పుడు ఈజీగా చేయొచ్చు అన్నారు. ఓకే అని చెప్పిన తర్వాత నేను 1 month నేను స్టార్ట్ చేశాను. దాదాపు 2011 ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను అనమాట న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడము. అప్పుడు నేను వచ్చి 84 kgs ఉన్నాను. సో నీది వచ్చి 82 kgs ఉన్నప్పుడు నేను ఫస్ట్ డాక్టర్ దగ్గర చెక్ చేసుకున్నప్పుడు 84. నేను పర్సనల్గా నేను డైట్ ప్లాన్ చేసుకుని 2 kgs మాత్రమే తగ్గినాను 2 months. సో అది డిసప్పాయింట్ అనేది లేదు, జస్ట్ తగ్గాను అంతే, అంతవరకే ఉండింది. కానీ పర్సనల్గా అయితే ఏం రిజల్ట్ అనిపించలేదు నాకు. సో ఎప్పుడైతే ఈ న్యూట్రిషన్ ఫుడ్ స్టార్ట్ చేశానో, ఈ న్యూట్రిషన్ ఫుడ్ స్టార్ట్ చేసిన 45 daysకి నేను 10 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను. ఈ 10 kgs వెయిట్ లాస్ ఎప్పుడైతే తగ్గించుకోగలిగానో నేను దాంట్లో గమనించింది ఏంటంటే నా యాక్టివిటీ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే వర్క్ అయితే చేస్తూనే ఉన్నాను కానీ టైర్డ్నెస్ అది వచ్చేది కాదు. అండ్ మధ్యలో మాకు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా మేము గేమ్స్ అనేది ఆడుతూ ఉంటాం, టేబుల్ టెన్నిస్ ఎక్కువ ఆడతాం అనమాట. సో అది ప్లే చేసేటప్పుడుగా ఎన్ని గేమ్స్ అయినా సరే అలసట అనేది వచ్చేది అనమాట. సో ఆ టైంలో నేను మల్టీ విటమిన్ ఎక్కువ యూజ్ చేస్తాను డైలీ. అప్పుడు తను చెప్పింది ఏంటంటే డైలీ 3 times వాడాలి అని చెప్పారు. సో అదే ప్రకారం నేను యూజ్ చేస్తూ వచ్చాను. సో నాకు అప్పుడు అనిపించింది ఓకే, సో మల్టీవిటమిన్ వల్ల నాకు ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా చేంజ్ అయింది అని నేను గమనించాను అనమాట. అంటే అది ఒక 15 days తర్వాత స్టార్ట్ చేశాను. సో ఈ రెండు షేక్ అండ్ ఫ్రెష్ ప్లస్ మల్టీవిటమిన్ స్టార్ట్ చేయడం వల్ల కంప్లీట్గా 45 daysలో నేను 10 kgs వెయిట్ లాస్ అవడం వల్ల ఫస్ట్ నేను యాక్టివ్గా తయారయ్యాను. అండ్ నాకు ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది ఏంటంటే నేను ఫుడ్ బాగా
అన్ని రకాల ఫుడ్ని హ్యాపీగా తింటాను, అన్లిమిటెడ్ తింటాను. అదేవిధంగా అన్లిమిటెడ్గా డైజెషన్ చేసుకుంటాను. అంటే ప్రాబ్లం ఏంటంటే లైక్ చిన్నపిల్లలు ఉంటారు కదా, తినిన వెంటనే ఫ్రీ చేసుకునేయడం, మోషన్ వెళ్ళిపోవడం. చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సేమ్ అదే సిచ్యువేషన్ అదనమాట. IBS అని, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. దాదాపు అలాంటి స్టేజ్లోనే ఏ ఫుడ్ తిన్నా కూడా ఎక్కువ తింటాను కదా, ఎక్కువ తినడము, కాసేపు అయిన తర్వాత ఫ్రీ చేసుకోవడం, ఇదే అనమాట. సో అది అలా ఉండే ప్రాసెస్ వచ్చి ఈ 10 kgs వెయిట్ లాస్ అవడం వల్ల అది కూడా స్లో డౌన్ గ్రాడ్యువల్గా అది కూడా డిక్రీజ్ అవుతా వచ్చింది. అంటే అంటే ఫుడ్ అనేది నేను లిమిట్ చేసుకోగలిగాను. దాంతోపాటు నా ఈటింగ్ హ్యాబిట్స్ నేను మార్చుకోగలిగాను. అప్పుడు కూడా ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఏదంటే అది తినేవాడిని కాదు. కంపెనీ నుంచి మనం ట్రీట్ పార్టీకి వెళ్ళామనుకోండి, ఏదైతే న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటుందో అదే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు షేక్స్ అనుకోండి, అక్కడ జ్యూసెస్ అమ్ముతారు కదా, సో అక్కడ కూడా నేను మాక్సిమం డ్రై ఫ్రూట్స్తో ఉన్న జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఇవే ప్రిఫర్ చేస్తాను దాంట్లో కూడా. బట్ అది కూడా అన్లిమిటెడ్, ఒక గ్లాస్ కూడా తీసుకున్నాను, ఇది కాదు, ఒక 2-3 గ్లాసెస్ అలా తీసుకున్నాను అనమాట. అంత ఇష్టం అన్నాను ఫుడ్. సో ఇప్పుడు కూడా తింటాను, బట్ ఏంటంటే మెయింటెనెన్స్ తెలుసు కాబట్టి నేను లిమిటెడ్గా తింటాను. సో ముందులా కాకుండా, సో ఇష్టం, షేక్ అంటే ఇష్టం, సో లిమిటెడ్గా, అంటే న్యూట్రిషన్ షేక్ కాదు, బయటకి అది లిమిటెడ్. బయట ఫుడ్ అనేది లిమిటెడ్గా తీసుకుంటాను. న్యూట్రిషన్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్స్ మాత్రం అన్లిమిటెడ్గా తీసుకుంటాను. అంటే రోజుకి ఒక 2-3 కానీ, ఒక్కొక్కసారి 4 కూడా తీసుకుంటాను, బట్ అన్ని వాటర్లోనే తీసుకుంటాను. సో అది నేను చేంజ్ చేసుకున్నాను. నేను మెయింటైనింగ్ చేసుకోవడం బాగా నేర్చుకున్నాను ఈ ప్రాసెస్లో. తను ఏం చెప్పాడంటే, నువ్వు ఇంటర్నల్గా నువ్వు తీసుకున్న రిజల్ట్ని వన్ బై వన్ ఒక్కొక్కరికి షేర్ చేస్తురా, నీ రిజల్ట్ అనేది ఎక్స్పీరియన్స్ని చెప్తూ వచ్చావంటే, సో వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండిందంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి నువ్వు సరైన గైడెన్స్ ఇవ్వు అన్నారు. నేనేం చెప్పానంటే, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నాకు ఈ జాబ్లో బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే, నేను బాంబేలో వర్క్ చేశాను అనమాట. సో అది కూడా ఎలా ఉంటుందంటే, కరెక్ట్గా రైల్వే స్టేషన్ పైనే ఆఫీస్, సాఫ్ట్వేర్ ఐటీ పార్క్ అనేది రైల్వే స్టేషన్ పైనే ఉంటుంది, వాషి ఐటీ పార్క్ అనమాట. అక్కడ ఎలా ఉంటుంది, మిషన్ లైఫ్ అనమాట. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అందరూ పరిగెత్తానే ఉంటారు, భోజనం కానీ ఏదైనా సరే రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది. అలాంటి లైఫ్ 8 years నేను చూడడం వల్ల నాకు అస్సలు ఆ లైఫ్ అంటేనే బోర్ కొట్టేసింది. సాఫ్ట్వేర్లో నేను చేసేటప్పుడు వచ్చి నాకు వర్క్ ఎక్స్పీరియన్స్లో నేను జాయిన్ అయినప్పుడు 24,500 రూపీస్తో జాయిన్ అయ్యాను. సో నేను బాంబే చూడడానికి ఫస్ట్ జర్నీ నేను ట్రైన్ జర్నీ చేశాను, అండ్ లాస్ట్ జర్నీ ట్రైన్ జర్నీ చేశాను. 8 years ముందు జాబ్ జాయిన్ అయినప్పుడు ట్రైన్ జర్నీ, జాబ్ జాయిన్ రిలీఫ్ అయిపోయిన తర్వాత ట్రైన్ జర్నీ చేశాను. ఈ మధ్యలో ఎవ్రీ 2 months నేను సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ చేస్తున్నా కూడా ఇన్కమ్ పరంగా అయితే నాకు బాగానే ఉంది, ఎందుకంటే నేను ఎవరికి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సో ఈవెన్ మా పేరెంట్స్కి కూడా నేను డబ్బులు ఇవ్వాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే మాకు ఉంది, ప్రాపర్టీ వరకు మాకు ఉంది, బాగానే ఉన్నాం కాబట్టి నేను నా లైఫ్ని ఎంజాయ్ చేస్తా ఉన్నాను. అంటే ఎవ్రీ 2 months నేను తిరుపతికి రావాలంటే ఫ్లైట్ జర్నీనే చేసేవాడిని. నేషనల్ వైజ్గా నా ఫ్లైట్ జర్నీ అనేది అన్లిమిటెడ్గా చేశాను 8 yearsలో. బట్ ఇంటర్నేషనల్ వైజ్గా నాకు ట్రావెల్ చేయడం అనేది కూడా చాలా ఇష్టం. అది కూడా నేను ఒక్కడే వెళ్ళకూడదు, నా ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి, నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాలి అనేది. సో ఇంకొక స్ట్రాంగ్ రీజన్, ఎందుకంటే నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్కి పూర్తిగా షిఫ్ట్ కావడానికి రీజన్ ఏంటంటే ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మనతోనే ఉంటుంది, ఒక్క రీజన్తోనే నేను ఇది చూస్ చేసుకోవడానికి రీజన్. అదర్ లైఫ్లో చూసుకున్నాం అనుకోండి, అందరూ లైక్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇంకేదైనా జాబ్స్ అనుకోండి, ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళ ఆరోగ్యంని తాకట్టు పెట్టి ఇన్కమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకోండి, పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళు ఆల్కహాల్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళు కలిసి సిగరెట్లు తాగడం, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల, లేదంటే ఆఫీస్లో ఏదైనా పని జరగాలనుకోండి, మేనేజర్తో పాటు వెళ్ళి పార్టీస్ ఎంజాయ్ చేయడం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కొన్ని వర్క్స్ అలానే ఉంటాయి, ఆల్కహాల్స్ ఇలాంటివి తీసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా వాళ్ళ ఆర్గాన్ని దానం చేసి వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అలాంటి లైఫ్ నాకు ఇష్టం లేదు, ఫస్ట్ నుంచే ఇష్టం లేదు. అండ్ ఇంకొకటి కూడా, బాసిజం అనేది కూడా నాకు నచ్చదు. ఇండిపెండెంట్గా ఉండాలా, నా వల్ల 10 మంది ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం అంటే హ్యాపీగా ఉండాలి. సో అది ఒకటి. అండ్ ఇంకొకటి కూడా స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, 30 days అయిన తర్వాత శాలరీ తీసుకోవడం అనేది కూడా నాకు నచ్చదు, చిన్నప్పటి నుంచే నాకు నచ్చదు. ఎందుకంటే మా ఫాదర్ శాలరీ
టీటీడీలో వర్క్ చేసేవాడు అనమాట. సో తను ఎప్పుడు చెప్పినా కూడా డబ్బులు లేవు, సో పర్టికులర్ దీనికి వచ్చినప్పుడు మాత్రం మనీ లేదని చెప్పేవాడు. సో అది నాకు నచ్చేది కాదనమాట. సో అప్పటి నుంచి నేను స్ట్రాంగ్ రీజన్ ఏదైనా చేసినా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా నా ఓన్గా నేను చేస్తూ రావాలా. సో నెల రోజులకి నేను శాలరీ కోసం వెయిట్ చేయకూడదు, డబ్బుల కోసం వెయిట్ చేయకూడదు అనేది ఒక స్ట్రాంగ్ రీజన్. సో ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఈ కమ్యూనిటీలోకి షిఫ్ట్ కావడానికి. అండ్ నేను నా ఫ్రెండ్కి చెప్పింది కూడా ఏంటంటే, తనకి ఫస్ట్ నేను చెప్పింది అంటే, నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, నేను జాబ్ రిజైన్ చేసి వచ్చేస్తాను అని చెప్పాను. తను ఏం చెప్పాడంటే, నువ్వు వద్దు నువ్వు చేయొద్దు, సో ఇప్పుడే నువ్వు ప్రోడక్ట్ యూజర్గా ఉండు, కన్స్యూమర్గా ఉండు, రిజల్ట్ తీసుకొని షేర్ చెయ్యి. ఎప్పుడైతే నీ సాలరీకి ఈక్వల్గా, అట్లీస్ట్ ఈక్వల్గా నీకు ఎప్పుడైతే పార్ట్ టైం ఇన్కమ్ వస్తుందో అప్పుడు కావాలంటే నువ్వు జాబ్ రిజైన్ చేయి అన్నాడు. సో ఆ మాట నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం వెంటనే రిజైన్ చేసి వచ్చామనుకోండి, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమవుతుందంటే మిస్లీడింగ్కి వెళ్ళిపోతుంది. సో ఓకే, నా ఫ్రెండ్ని ట్రస్ట్ చేసి వెంటనే నేను ప్రోడక్ట్ స్టార్ట్ చేయడము, అండ్ 45 daysలో రిజల్ట్ తీసుకొని వచ్చి 10 kgs వెయిట్ లాస్ కావడము. అండ్ నా ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి నేను అక్కడి నుంచే సర్వీస్ చేస్తూ వచ్చాను. దాని ద్వారా నాకు పార్ట్ టైం అనేది ఇన్కమ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే ఫోన్ ద్వారా నాకు తిరుపతిలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారో, వాళ్ళని న్యూట్రిషన్ క్లబ్కి అటాచ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. అప్పట్లో జూమ్ అనేది లేదు, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కనెక్టివిటీ, ఫేస్ టు ఫేస్ మాట్లాడచ్చు, అప్పుడు ఫేస్ టు ఫేస్ లేదు, ఓన్లీ ఫోన్ కాల్స్ అన్నమాట. సో అలా నేను న్యూట్రిషన్ క్లబ్ అనేది నేను అటాచ్ చేయగలిగాను. అండ్ అక్కడి నుంచి నాకు టీమ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. సో నా కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళని, అండ్ నేను పర్సనల్గా నేను 2 days 3 days వన్స్ నేను వాళ్ళకి కాల్ చేసి ఎలా ఉంది అని ఫాలోఅప్ చేయడం వల్ల నా టీం అనేది చాలా గ్రో అవ్వడం వల్ల నేను కరెక్ట్గా 9 months కంతా నేను వరల్డ్ టీమ్ అనేది దీనికి క్వాలిఫై అయిపోయాను. 9th month లో నా వరల్డ్ టీమ్ స్కూల్ ఉండింది. డైరెక్ట్గా నేను అప్పుడు జాబ్ రిజైన్ లెటర్ పెట్టేసి వచ్చాను. నేను ఇంకా అప్రూవల్ చేయలేదు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. లాస్ట్లో ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, నువ్వు తీసేసినా కూడా పర్లేదు అనే దీంతో ఉంటాం కదా. ఆ లెక్కతో నేను రిజైన్ లెటర్ పెట్టేసి, మెయిల్ పెట్టేసి, ఫ్లైట్ ఎక్కేసి నేరుగా వచ్చేసాను. ఈ వరల్డ్ టీమ్ స్కూల్ అటెండ్ అయిన తర్వాత ఓకే, సో హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది చాలా చిన్నది కాదు, చాలా పెద్ద కంపెనీ అని అప్పుడు అర్థమైంది. అండ్ తర్వాత కంప్లీట్ గా నా లగేజ్ షిఫ్ట్ చేసుకుని అన్ని ప్రాసెస్ 15 daysలో అయిపోయింది. తర్వాత నేను జాబ్, ఈవెన్ ఐడి కార్డు కూడా నా దగ్గర ఇంకా స్టిల్ అలానే ఉంది. యాక్చువల్గా రిజైన్ చేసిన తర్వాత ఐడి కార్డ్ అన్ని సబ్మిట్ చేయాలి, అది కూడా సబ్మిట్ చేయలేదు నేను. నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా నేను తీసుకోలేదు. 8 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు నార్మల్గా జాబ్ రిలీవ్ అయిన తర్వాత. ఇంకొక చోట అప్లై చేయాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ పనికి వస్తుందని. అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా నేను తీసుకోకుండా ఐడి కార్డు కూడా సబ్మిట్ చేయలేదు, నేను డైరెక్ట్గా వచ్చేసాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. ఎందుకంటే అప్పటికే నేను 35,000 అప్రాక్సిమేట్లీ నేను పార్ట్ టైం ఇన్కమ్ అనేది తీసుకుంటూ వచ్చాను. సో ఇక్కడ ఈ 9th month నేను వరల్డ్ టీమ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మనకి సింగపూర్లో ఈవెంట్ ఉండింది అనమాట. సూపర్వైజర్ అండ్ అబౌవ్ క్వాలిఫై అవ్వచ్చు, ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ. చాలా ఎక్సైట్ అయ్యాను నేను. సో దానికి ముందు ఏంటంటే స్పెక్టాక్యులర్ అనేది జరిగింది, బట్ దానికి అటెండ్ కాలేకపోయాను. అంటే ఈ సింగపూర్లో జరిగింది అనమాట. ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్, ఇప్పుడు మనకి స్పెక్టాక్యులర్ ఎక్స్ట్రావెగెన్సా అనేది ఇండియాలో జరుగుతుంది కదా, అప్పుడు మనకి సింగపూర్లో జరిగింది అనమాట. దానికి అటెండ్ అయ్యాను. సో అక్కడి నుంచి నాకు కాన్ఫిడెన్స్ అనేది ఇంకొంచెం బిల్డ్ అయ్యింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏషియా పెసిఫిక్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది ఉన్నారు, మోర్ దెన్ 15,000 పైన ఉన్నారు. సో అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తూ ఉండగా నేను కూడా ఇంకా బాగా చేయొచ్చు కదా అనే దీంతో నేను ఇంకా సీరియస్గా తీసుకోవడం జరిగిందనమాట. అప్పటి నుంచి నా టీం, ఆల్రెడీ నా టీంలో నుంచి సూపర్వైజర్స్ అయిన వాళ్ళు నాతో పాటు వచ్చినారు ఫ్లైట్ జర్నీ అనమాట. సో అక్కడ మేము ట్రైనింగ్తో పాటు సో ఈవెంట్ ఎంజాయ్ చేయడము, తర్వాత నోట్స్, లాట్ ఆఫ్ నోట్స్. ఎందుకంటే ట్రైనింగ్ అనేది మనం ఈ లైఫ్లో నెక్స్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనం చేసే పనిని గుర్తు చేసుకుంటూ సో మనం చేసామనుకోండి లైఫ్ లీడ్ కావచ్చు అనే పాయింట్ నాకు అక్కడ అర్థమైంది, బాగా అర్థమైంది. సో అక్కడి నుంచి నేను ఎవ్రీ టైం, ఏ రోజు కానీ నేను ట్రైనింగ్ అనేది ఎప్పుడు మిస్ కాలేదు. ఈవెన్ చిన్న ట్రైనింగ్ అయినా సరే, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అయినా, నేషనల్ ట్రైనింగ్ అయినా సరే, నేను ఎప్పుడు మిస్ కాలేదు. సో ఇది నేను సెకండ్ టైం నేను బ్యాంకాక్ ఈవెంట్కి క్వాలిఫై అయినప్పుడు, దానికి వెళ్ళినప్పుడు ఇది అనమాట. అండ్ అదేవిధంగా అక్కడ క్యూఆర్సీ వెళ్ళడము అండ్ ఎంజాయ్ చేయడం అండ్ లీడర్షిప్ రిట్రీట్కి నేను క్వాలిఫై కావడం 2013లో. ఆల్మోస్ట్ నా 2012లోనే నేను గెట్ టీమ్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ అండ్ క్లోజింగ్ కూడా 2012లోనే అయిపోయింది.
అండ్ 2013లో లీడర్షిప్కి క్వాలిఫై అయినా. సో ఆ ఈవెంట్కి వచ్చిన తర్వాత సో మోర్ లీడర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. అంటే దాదాపు 15 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అనమాట. సో పార్టీస్ ఎంజాయ్ చేయడం జరిగింది. సో చాలా బాగా అనిపించింది. ఓకే. సో డే బై డే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ వెళ్తూ ఉండేది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మన లైఫ్లో మన జర్నీ చేసేటప్పుడు ఇంకొక పర్సన్ అనేది యాడ్ అవుతారు. బ్యాచులర్ గా ఉన్నప్పుడు సింగిల్ ఉంటాం అవునా. సో సెకండ్ ఎప్పుడు బెటర్ నా వైఫ్ ఎప్పుడైతే వచ్చిందో సో తను ఫస్ట్ క్వాలిఫై అయినా మ్యారేజ్ అయినా మాది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ అనమాట. సో మ్యారేజ్ అయిన 1 month కంతా మేము ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. తనకి హెర్బ్ లైఫ్ గురించి అస్సలు ఏం తెలియదు. సో తను ఈవెంట్ చూసింది, బాగా ఎంజాయ్ చేసింది, అంతే అర్థమైంది. సో తను ఓకే. సో ఇక్కడ నా టీంతో ఆల్రెడీ ఇంతమంది టీం మెంబర్స్ దీంట్లో మనకి టీ షాప్ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఫైనాన్షియల్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఉన్నారు, చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ సూపర్వైజ్ అండ్ అబవ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళే. వీళ్ళని అందరూ తీసుకొని నా టీం ఫామ్ చేసుకొని నేను ఢిల్లీకి ట్రావెల్ చేశాను. ఆ జర్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. సో టు మై వైఫ్ ప్రశాంతి. నాకు న్యూట్రిషన్ కి ముందు నేను చిన్నప్పటి నుంచి చాలా హెల్తీగానే ఉన్నాను. బట్ ఎప్పుడైతే కనుక 8th and 9th స్టాండర్డ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ నా హెల్త్ ని డిస్టర్బ్ చేసింది. అదేంటంటే కనుక నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి గోర్లు కొరకడం కానీ ఇలా ఎక్కువ చేయడం వల్ల స్కిన్ ఏదైనా ఉన్నప్పుడు కొరుకుతూ వచ్చేదాన్ని. అది లోపలికి వెళ్ళిపోయి ఒకరోజు సడన్ గా ఇన్ మిడ్ నైట్ చాలా సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది. అది నార్మల్ స్టమక్ పెయిన్ అనుకుని ఎంత టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు. ఇంకా అర్ధరాత్రిలో హాస్పిటల్కి వెళ్ళాము. సో వాళ్ళు అక్కడ స్కాన్ చేసి చూసి అమ్మాయి స్టమక్ లో ఏదో గడ్డ ఉందండి, ఆపరేషన్ చేయాలి, ఇన్ కేసు ఆపరేషన్ చేయకపోతే అమ్మాయి ఒక వితిన్ 24 hours లో చనిపోతుంది అని చెప్పారు. సో ఇంకా వాళ్ళు మా పేరెంట్స్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సో ఆ టైంలో ఇంకా ఆపరేషన్ చేపించారు. సో ఆపరేషన్ చేపించిన తర్వాత వాళ్ళు చెప్పింది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పటి నుంచి ఈ ఏజ్ లోనే అమ్మాయికి ఆపరేషన్ అయింది కాబట్టి ఫ్యూచర్ లో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, సో కొంచెం జాగ్రత్త అని చెప్పారు. సో బట్ అది ఇంటికి వచ్చేసాము, తర్వాత అంతా బాగుంది. నేను నెక్స్ట్ 10th జాయిన్ అవ్వాలి. సో 10th నాకు వచ్చి తిరుపతిలో నాకు ఛాన్స్ వచ్చింది, నారాయణ స్కూల్లో జాయిన్ అవ్వాలి, అది కూడా హాస్టల్లో. సో ఆపరేషన్ అయినా వితిన్ 4 to 5 months లో నాకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో పేరెంట్స్ అక్కడ టీచర్స్ అందరు కేర్ తీసుకుంటాం అన్ని చెప్పారు, బాగుంది, వెళ్ళాను. బట్ చెప్పినంత ఎవరు అంత కేర్ తీసుకోలేరు మన పేరెంట్స్ అంతా. సో అక్కడ నాకు నచ్చినట్లు నేను ఫుడ్ తినడము, 10th నుంచి ఈవెన్ బీటెక్ వరకు నేను మొత్తం హాస్టల్లోనే ఉన్నాను. సో హాస్టల్లో ఉండడం వల్ల ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు అయ్యాయి నాకు. సో దానివల్ల ఏమైపోయిందంటే కనుక నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్, మంత్లీస్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు పెయిన్ ఉంటుంది, చాలా సివియర్ గా ఉంటుంది. అసలు ఆ పెయిన్ తట్టుకోలేను నేను. ఒక్కొక్కసారి మొత్తం 1 day 1.5 day మొత్తం ఉంటుంది నాకు. ఆ టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదు, 2 or 3 టాబ్లెట్స్ పర్ డే వేసుకుంటాను, చాలా సివియర్ గా ఉండేది. ఒక్కోసారి నా చేతులు నేనే స్టమక్ మీద గుద్దుకొని బోళ్ళ పడుకొని ఎందుకు నాకు ఈ బాధలు, అమ్మాయికి పుట్టడం వల్లే నాకు ఇదన్నీ కష్టాలు అని చెప్పి ఒక్కొక్కసారి చచ్చిపోదాము అనే స్టేజ్ కూడా ఆలోచించేదాన్ని. హాస్టల్లో ఎవరికి చెప్పుకోలేను, ఈవెన్ పేరెంట్స్ కి చెప్పినా కూడా వాళ్ళకి అంత అనిపించేది కాదు, ఇంత గ్యాప్ నేను వాళ్ళతో లేను కాబట్టి అన్ని ఇయర్స్. సో అలాగా ఉంటున్న టైంలో నాకు మా హస్బెండ్ ద్వారా నాకు ఈ న్యూట్రిషన్ అనేది పరిచయం అయింది. 2013లో నాకు పరిచయం అయింది. బట్ తీసుకుంటున్నాను కానీ కాలేజ్ బీటెక్ చదివే అమ్మాయిని కాబట్టి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఏదో నాకే వస్తే ఒక రోజు వాడితే ఇంకొక రోజు ఫుడ్ తినడము ఇలా ఎక్కువ చేసేదాన్ని. బట్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఏమైందంటే వితిన్ 1.5 month లో నాకు అబార్షన్ జరిగింది. మెయిన్ డ్రాబ్యాక్ ఫస్ట్ నాకు అది. సో చాలా చాలా ఏడ్చాము. ఆ అబార్షన్ కూడా అది నిజమేనా కాదా కనుక్కోవడానికి నేను 3 or 4 హాస్పిటల్స్కి వెళ్ళి ప్రతి ఒక్క డాక్టర్ని అడిగి అసలు ఏంటి నిజంగానే అబార్షన్ చేయించుకోవాలి, ఎందుకు, రీజన్ ఏమైంది అని అడిగితే కనుక వాళ్ళు హార్ట్ డెవలప్ అవ్వలేదమ్మా, పిండం అయితే ఉంది కానీ హార్ట్ డెవలప్ అవ్వలేదు అని చెప్పారు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఆ అబార్షన్ చేయించుకోవాలి అనగానే ఆ బాధ తట్టుకోలేక చాలా ఏడ్చాము ఇద్దరము. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇదంతా నా వల్లే కదా, నేను కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకోలేదు కాబట్టి నాకు ఇలా జరిగింది. సో ఇప్పటి నుంచి నేను న్యూట్రిషన్ కరెక్ట్ గా తీసుకోవాలి. సో అంటే మా కోచ్ కి కూడా మెయిన్, తనకు కూడా ఫస్ట్ అబార్షన్ అయింది, న్యూట్రిషన్ తక్కువ అయ్యి. తను న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత సో వాళ్ళకు కూడా నెక్స్ట్ కన్సీవ్ అయ్యి హెల్తీ బేబీ ఉన్నారు. సో అందుకనేసి నేను మా కోచింగ్ చూసి నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. కంటిన్యూగా 2 times షేక్ తీసుకోవడము, సప్లిమెంట్స్ ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా తీసుకోవడం వల్ల వితిన్ 3 months లో నాకు
నా మంత్లీస్ అనేది నాకు రెగ్యులర్ అయ్యింది. అలాగే నేను ఏదైతే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నా అది కంట్రోల్ చేసుకోగలిగాను. సో, ఆఫ్టర్ పీసీఓడీ నాకు కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ నాకు కన్సీవ్ అయ్యాను నేను. సో, అది కన్సీవ్ అయినా కూడా నేను ఒక్కోసారి చాలా టెన్షన్‌లో ఉండి డాక్టర్ దగ్గరికెళ్ళి బేబీ హెల్తీగా ఉందా? లేదా? ఎలా ఉంది? ఏంటి? అని అడగడం వల్ల డాక్టర్ వచ్చేసి చాలా హెల్తీగా ఉందమ్మా. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో, అప్పటినుంచి నేను కంపల్సరీ షేక్ యూజ్ చేస్తూనే ఉన్నాను. ఏ రోజు మిస్ అవ్వలేదు. ఈవెన్ డాక్టర్ నాకు ఎలాంటి వాళ్ళ టాబ్లెట్స్ కూడా నాకు ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఈవెన్ నన్ను చెక్ చేసిన డాక్టర్ కి కూడా నేను చెప్పాను. నేను హెర్బల్ లైఫ్ యూజ్ చేస్తున్నానండి. నేను ఈ సప్లిమెంట్స్ వేసుకుంటున్నాను. దీంట్లో అన్నీ ఉన్నాయి. సో నాకు చెప్పడం వల్ల డాక్టర్ కి కూడా ఐడియా ఉండడంతో నువ్వు అదే కంటిన్యూ చేయమ్మా, ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. నేను అప్పటి నుంచి కంటిన్యూగా అదే తీసుకుంటూ వచ్చాను. సో అలా కంటిన్యూ చేస్తూ ఉండడంతో నాకు 9th మంత్ డెలివరీ తర్వాత పాప. సో పాప కూడా చాలా హెల్తీగా ఉండింది. చాలా హెల్తీగా 3.7 to 3.8 kgs మధ్యలో పుట్టింది. చాలా తెల్లగా బొద్దుగా చాలా క్యూట్ గా ఉంది. సో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంత బాగా హెల్తీ బేబీ పుట్టడంతో. డెలివరీ అయిన సెకండ్ డే నుంచే నేను మళ్ళీ న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో నేను న్యూట్రిషన్ మిస్ అవ్వకూడదు అనేసి న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తూ వచ్చాను. 5th మంత్ లో నా పాపకి నేను డైనోషేక్ అనేది స్టార్ట్ చేశాను. సెర్లాక్ లో డైనోషేక్ అనేది స్టార్ట్ చేస్తూ వచ్చాను. అలాగే మళ్ళీ 7th మంత్ నుంచి నేను షేక్ కూడా అలవాటు చేశాను పాపకి. ఎందుకంటే మనకి న్యూట్రిషన్ గురించి మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క గైడెన్స్ తీసుకోవడం వల్ల నేను పాపకి షేక్ అయితే అలవాటు చేశాను. సో ఎప్పుడైతే మా సార్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారో తను కూడా అట్లా చూస్తూ ఒకసారి అలాగా ప్లాన్ చేయడం, అంటే నార్మల్ గా లేసి నిలబడుకుని అది అలా కూడా వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే మనం ఏం చేస్తామో పిల్లలు కూడా మనల్ని చూసి చేస్తారు. సో వాళ్ళకి మనం రోల్ మోడల్ గా ఉండాలి అనేది నాకు అక్కడ అర్థమైంది. బట్ లైఫ్ అంతా ఇంత చాలా బాగుంది, హ్యాపీగా ఉంది అనుకున్న టైంలో మెయిన్ ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి మా అత్తమ్మ వాళ్ళకి మాకు. సో నేను ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన పొజిషన్, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము పాపని తీసుకొని. అది కూడా 2 months బేబీ అప్పుడు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను పాపని తీసుకొని. అందులో మాది లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల నాకు మా పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మాకు అప్పుడే న్యూట్రిషన్ క్లబ్ ఉండడంతో న్యూట్రిషన్ క్లబ్ లో ఒక రూమ్ లో మేము ఉన్నాం. ఆ రూమ్ లో ఉండడము, పాపని చూసుకోవడము, అసలు ఎలా పెంచాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది, ఏం చేయాలి ఏంటి. ఒకరోజు అయితే కనుక సార్ ఇంట్లో లేరు, పాపకి ఫీవర్ వచ్చింది అర్ధరాత్రి. అమ్మాయికి ఏం చేయాలి, ఎలా చేయాలో కూడా నాకు ఈవెన్ అర్థం కాలేదు. అర్ధరాత్రి నడుచుకుంటా హాస్పిటల్కి వెళ్ళి చాలా సఫర్ అయ్యాం. ఇలాంటి పొజిషన్ లో మా పేరెంట్స్ కి తెలియడం వల్ల వాళ్ళు ఫోన్ చేసి నీకెందుకు ఇంత కర్మ, హ్యాపీగా బ్రతకాల్సిన లైఫ్ లో నువ్వు ఎందుకు ఇంత డిస్టర్బెన్స్ తెచ్చుకున్నావు పెళ్లి చేసుకొని, లవ్ మ్యారేజ్ నీకు అవసరం అని ఇలా చాలా చాలా ఆ బిజినెస్ హెర్బల్ లైఫ్ వద్దు, నువ్వు వచ్చేసేయి, గవర్నమెంట్ జాబ్ ఉంది, మేము గవర్నమెంట్ జాబే కదా వచ్చేసే అని చెప్పారు. అలా పేరెంట్స్ చెప్పడం వల్ల నేను మా హస్బెండ్ ఎక్కువ ఫోర్స్ చేసేదాన్ని, వద్దు వదిలేసి వేరే చూసుకుందాం, జాబ్ చేద్దాము, నేను జాబ్ చేస్తాను, నువ్వు జాబ్ చేయదు వద్దు అని చెప్పేదాన్ని. సో ఇట్లా ఎక్కువ గొడవలు అవ్వడం వల్ల సో మా దాంట్లో కూడా కొంచెం హెర్బల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ వచ్చి తను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు సో నా వల్ల. బట్ మా హస్బెండ్ అయితే నేను ఇదే చేస్తాను, నా లైఫ్ ఇదే అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. కావాలంటే నేను నిన్ను అడగను, నాకైతే మాత్రం ఇదే కావాలి అని చెప్పారు. సో అలా ఉన్న టైంలో నేను ఒకసారి చాలా రోజులు ఒక 2 years వరకు ఇలాగే గొడవలు, హ్యాపీనెస్ లేదు. లవ్ మ్యారేజ్ అనుకున్నాం కానీ ఎలాంటి హ్యాపీనెస్ లేదు. సో ఇలాంటి టైంలో ఒకసారి నేను ఆ కోచ్ తో కూర్చొని మాట్లాడాం, ఇట్లా గొడవలు అవుతున్నాయి, మా పేరెంట్స్ ఇలా ఉంటున్నారు, ఏం చేయమంటారు అని చెప్పి అడిగినప్పుడు మా కోచ్ చెప్పింది ఒకటే, సో నువ్వు చేయాల్సింది ఒకటే తల్లి, నువ్వు మెయిన్ మీటింగ్స్ ఏది అటెండ్ అవ్వలేదు ఎక్కువ, జస్ట్ ఒక్క మీటింగ్ మాత్రమే వచ్చావు పెళ్ళైన 1 month కి ఎక్స్ట్రా వేగెన్స్ ఢిల్లీలో. సో అదొక్కటి చూసిన వెంటనే ఏమీ అర్థం కాదు. నిజంగానే నాకు అక్కడికి వెళ్ళింది కూడా ఢిల్లీకి ఎందుకు వచ్చాను అంటే లవ్ మ్యారేజ్ ఫస్ట్ టైం తాజ్ మహల్ చూడొచ్చు, సో హస్బెండ్ తో కలిసి తాజ్ మహల్ చూద్దామని మాత్రమే నేను ఢిల్లీకి వచ్చాను. నాకు అంతకుమించి అక్కడ ఇంకేమీ అర్థం కాలేదు. ఆ హాల్లో కానీ అక్కడ ఉండే జనాలు అని చూసి ఓహో హెర్బల్ లైఫ్ అంటే పెద్దది, బాగుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, తాజ్ మహల్ చూడొచ్చు మా హస్బెండ్ తో అనే ఒక్క ఉద్దేశంతో అక్కడికి వచ్చాను. సో మా కోచ్ అది చెప్పారు కాబట్టి ఇంకా నేను వెంటనే ఓకే సరే ఫస్ట్ నేను ట్రైనింగ్స్ తీసుకోవాలి, నేను ట్రైనింగ్స్ తీసుకుంటేనే నాకు ఏంటి ఉంది అనేది తెలుస్తుంది. సో అది డిసైడ్ అయ్యి నేను అప్పటి నుంచి ఈవెన్ మా పేరెంట్స్ ఏదన్నా నెగిటివ్ గా చెప్పినా కూడా సో మా పేరెంట్స్ మాటలు విన్నా కూడా మా హస్బెండ్ కి చెప్పకుండా నన్ను నేను మార్చుకుంటూ వస్తాను. ప్రతి ఒక్క ట్రైనింగ్స్ లో మోటివేట్ అవుతూ వచ్చాను. అంటే అక్కడ వచ్చిన రిజల్ట్స్ కానీ వాళ్ళు తీసుకుని
వాళ్ళు ఉన్న ఫస్ట్ హెర్బలైఫ్ వచ్చిన పొజిషన్స్ నుంచి వాళ్ళు ఇప్పుడు రీచ్ అయిన పొజిషన్స్ కానీ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ నేను చాలా మోటివేట్ అయ్యాను. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకుంటాను ప్రతి ఒక్కొక్క ట్రైనింగ్ లో. సో దాంట్లో నేనేం మార్చుకోవాలి అనేది మార్చుకుంటూ వచ్చాను. సో దాని వల్ల మేము ఇద్దరం కలిసి అప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో తను రెగ్యులర్ గా ట్రైనింగ్స్ అనేది అటెండ్ అవుతూ వచ్చింది. సో నేను ఆ టైంలో సెప్టెంబర్ 2014 మకావ్ వెళ్ళాల్సి వచ్చింది, అక్టోబర్ టీమ్ దీనికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో తను ఏంటంటే ప్రెగ్నెంట్ గా ఉండింది, అందుకోసం తను రాలేకపోయింది. తనకు ఫ్లైట్ జర్నీ ఎక్కాలని చాలా ఇష్టం, సో అది కుదరలేకపోయింది. సో నేను ఒక్కడే అటెండ్ అయ్యాను అనమాట. సో రెగ్యులర్ గా కంటిన్యూస్ గా నేను ఎప్పుడైతే ట్రైనింగ్స్ వెళ్తూ వచ్చానో అంటే తనకు చూపిస్తున్నాను లైఫ్ అంటే ఇలా ఉంటుంది. ఎప్పుడు మకావ్ వెళ్ళినా కూడా, పూణే వెళ్ళినా కూడా ఫొటోస్ అనేది అప్లోడ్ చేసేవాడిని. ఈవెన్ వీడియో కాల్స్ కూడా చేసేవాడిని, ఇంటర్నేషనల్ వెళ్ళినా కూడా వీడియో కాల్స్ చేసేవాడిని అనమాట. తను అంతా చూసేది, నేను ఎప్పుడు రావాలి, నాకు చూడాలని ఉంది, నేను ఫ్లైట్ ఎక్కాలని అంతా అడిగేది అనమాట. ఇదంతా ఎందుకు చేశానంటే తనకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో ఇక లైఫ్ అంటే ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, సో మనం ఇంత లైఫ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే దీంతో నేను తనకి ఇవన్నీ చూపించాల్సి వచ్చింది అనమాట. అండ్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల, అండ్ ఇది వచ్చి నాకు బాగా నచ్చిన ఇదనమాట. ఎందుకంటే నా కోచ్ తో పాటు స్టేజ్ మీద ఇద్దరు కలిసి రికగ్నిషన్ తీసుకోవడం, అదే మూమెంట్ లో జస్ట్ ఒక 2 minutes ముందు విరాట్ కోహ్లీ స్టేజ్ మీద ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే స్టేజ్ ముందర నుంచి ఎప్పుడు చూసేవాడిని, స్టేజ్ క్లోజ్ బ్యాక్ సైడ్ నేను ఉన్నాను, విరాట్ గారు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉన్నారు అనమాట. అది నాకు చాలా అనిపించింది. తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత నేను రావడం, నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసేటప్పుడు నా కోచ్ నాతో పాటు రికగ్నిషన్ తీసుకోవడం కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. సో అప్పటిది నా ఫోటో, సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకి ఒక మార్గదర్శకులు అంటారు, సో లైఫ్ లో మనకి ఎవరో ఒకరు మనకి వే చూపించే వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వే చూపిస్తూ ఉంటారు. సో లైఫ్ లీడ్ చేయాలన్న హెర్బలైఫ్ లో నాకు వే చూపించింది వచ్చి నా కోచ్ మాత్రమే. అదే నా కోచ్ కానీ ఇప్పుడు కానీ నాకు పరిచయం చేయకుండా అంటే నేను ఈవెన్ ఏం చేసేవాడినో నాకైతే తెలిసిండేది కాదు. సాఫ్ట్వేర్ అయితే ఖచ్చితంగా చేసేవాడిని కాదు. ఓకే, ఇలాంటి ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్ వచ్చి ఉండేదో లేదో నాకు తెలియదు, ఖచ్చితంగా ఉండిండేది కాదు. ఎందుకంటే హెర్బలైఫ్ అనేది చాలా ఇచ్చింది నాకు, ఇంకా చాలా రిసీవ్ చేసుకోవాల్సింది కూడా చాలా ఉంది, సాధించాల్సింది చాలా ఉన్నాయి లైఫ్ లో. సో అదేవిధంగా రెగ్యులర్ గా ఈవెంట్స్ అనేది అటెండ్ కావడం వల్ల, సో ఇప్పుడు తను ఏమైందంటే 1 by 1 ఒక్కొక్క ట్రైనింగ్ కి క్వాలిఫై అవుతూ వచ్చాం, పార్టీస్ కి క్వాలిఫై అవడము. ఫస్ట్ టైం తను ఈ పార్టీకి 2018 లో క్వాలిఫై అయ్యాడు. అంటే 2017, 16, 17 మొత్తం డిస్టర్బెన్స్ కొనింది. 2017 మిడిల్ నుంచి తను ట్రైనింగ్స్ అనేది స్టార్ట్ చేసింది. 2018 ఫస్ట్ స్పెక్టాక్యులర్ నేను అటెండ్ అయింది. సో అది కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు, ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేయడం, హెర్బలైఫ్ పార్టీస్ ఎప్పుడు చూడలేదు నేను. సో హెర్బలైఫ్ పార్టీస్ కానీ అక్కడ ట్రైనింగ్ లో అక్కడి నుంచి నేను కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి అసలు ఏం జరుగుతుంది ట్రైనింగ్ లో, ఏం చెప్తున్నారు, సో మనకి ఎలా ఉంది ట్రైనింగ్స్ అనేది అక్కడి నుంచి వినడం నేర్చుకున్నాను. సో పార్టీ చూసిన తర్వాత ఓకే లైఫ్ ఇంత బాగుంటుందా, ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చా ఇక్కడ అనేది తెలుసుకున్నాను. అంటే కాలేజ్ లో కూడా నాకు ఇంత ఎప్పుడు ఎంజాయ్మెంట్ ఉండేది కాదు. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళామా, డైరెక్ట్ ఆటో ఎక్కి మళ్ళీ హాస్టల్కి వచ్చామా, హాస్టల్లో ఉండిపోయాము. సో ఇలా ఉండింది. బట్ ఇది చూసిన తర్వాత చాలా 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 హ్యాపీనెస్ ఎక్కువ ఉండింది. సో ఇవి ఎప్పుడు నేను తీసి ఫొటోస్ పెట్టేవాళ్ళని, ఈవెన్ మా పేరెంట్స్ కి, అంటే వాళ్ళకి తెలియాలి మీ కూతురు ఇంత ఎంజాయ్ చేస్తుంది, ఇంత మంచి కమ్యూనిటీలో ఉంది అని తెలియాలి అనేసి నేను వెళ్ళిన ప్రతి ఒక్క ట్రైనింగ్ ఫొటోస్, నేను ఎంజాయ్ చేసేదాన్ని ఫొటోస్ పెడుతూ వచ్చాను వాళ్ళకి. సో అలాగే మళ్ళీ స్పెక్టాక్యులర్ ఎక్స్ట్రావేగెన్జాలో ఈ టైంకి మేము వచ్చేసి కాళహస్తిలో న్యూట్రిషన్ క్లబ్ పెట్టాం. సో 2017లో పెట్టాము. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం టీం బిల్డ్ అయిన తర్వాత ఆ టీమ్ తో మేము స్పెక్టాక్యులర్ రావడము, సో ఇద్దరం కలిసి వర్క్ చేయడం వల్ల మాకు మెయిన్ కస్టమర్స్ ఎక్కువ పెరిగారు. సో ఈ కస్టమర్ బేస్ మెయిన్ పెరగడానికి ఓన్లీ వన్ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే కేర్ మోర్ అబౌట్ అదర్స్. సో ఎక్కువ ఫ్యామిలీస్ కి మనం హెల్ప్ చేయగలిగితే మనం రీచ్ అవ్వాల్సిన టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు అనేది నాకు ఒక ట్రైనింగ్ లో తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి ఏం చేసామంటే ఇద్దరు డివైడ్ చేసుకున్నాం. అంటే ఒకే పర్సన్ కి ఇద్దరు చెప్పకుండా డిఫరెంట్ పర్సన్ కి కాంటాక్ట్ చేయడము, వాళ్ళని ఇన్వైట్ చేయడము. సో అండ్ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు కేర్ తీసుకోవడము. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క ఈవెంట్ లో మేము క్వాలిఫై అవుతూ వచ్చాం. పార్టీస్ కానీ ఈవెన్ మనకి సూపర్వైజర్ వర్క్షాప్ జరిగినా కూడా
దాంట్లో విఐపి సీటింగ్ కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటి క్వాలిఫై అవుతూ వచ్చాము. ఎప్పుడైతే మేము మా టీం ఎక్కువ మందికి కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసాము, మా ఇన్కమ్ లెవెల్స్ కూడా బాగా పెరిగింది, మా లైఫ్ స్టైల్ కూడా బాగా ముందు రీచ్ అవ్వగలిగాను అనమాట. అంటే అదే ఇది వచ్చి మనకి బ్యాంకాక్ లో లాస్ట్ టైం జరిగింది. సో అలాగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ రావడంతో మెయిన్ మేము బ్యాంకాక్ లీడర్షిప్ రిట్రీట్ కి మేము క్వాలిఫై అయ్యాము. సో చాలా అంటే నాకు ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇది అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ, ఇంటర్నేషనల్ మీటింగ్ కూడా. చాలా హ్యాపీగా ఉండింది. నేను ఈవెన్ వెంటనే మా పేరెంట్స్ కూడా చెప్పాను, మమ్మీ నువ్వు ఇట్లా వెళ్ళు అన్నావు కదా, అమెరికాలో చదువుకోవచ్చు అక్కడ చదువుకోవచ్చు అన్నావు, నేను ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాను, జస్ట్ కంపెనీ వాళ్ళతో 4 days ఉండి ఫుల్ ఎంజాయ్ చేసి వస్తాను మమ్మీ అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళు కూడా ఓకే జాగ్రత్త అని చెప్పారు. వాళ్ళకు కూడా అసలు ఏముంటుందని కూడా వాళ్ళకి తెలియదు. సో అక్కడికి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే లైఫ్ ఇంత బాగుంది. సో ప్రతి ఒక్క మూమెంట్ ని నేను ఫోటో తీసి పెట్టుకున్నాను బ్యాంకాక్ ది, ఎందుకంటే నేను ఇది మిస్ అవ్వకూడదు నా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అనేసి. ఆ ఫ్లైట్ పైకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఆ చిన్న చిన్నగా కనిపించడం పైనుంచి, సో ఇలా ప్రతి ఒక్కటి తీసుకున్నాను. అండ్ అక్కడ ఫస్ట్ టైం నేను డైరెక్ట్ గా పులి పక్కన కూర్చొని ఫోటోని తీసుకోవడం, ఆ ఫోటోలో స్మైల్ ఉంది బట్ మనసులో అయితే కనుక ఒక పక్క భయము, అది ఎక్కడ తిరిగి కొరికేస్తుందో, ఏం చేస్తుందో, ఎట్లా పారిపోవాలి, ఎక్కడెక్కడ రూట్లు ఉన్నాయని వెతుకుంటా కూర్చున్నాను నేను. బట్ ఫేస్ కి అట్లా స్మైల్ ఉంది. అంత ఎంజాయ్ చేస్తూ పార్టీలలో ఫొటోస్ తీసుకోవడము. సో ఇక్కడ సముద్రం మధ్యలో వెళ్ళాం, సముద్రం మధ్యలోకి వెళ్ళి నేను పారాషూట్ ఎక్కడము, ప్లస్ అలాగే సముద్రం లోపలికి కూడా తీసుకొని వెళ్ళారు ఆక్సిజన్ పెట్టి. అక్కడ మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే కనుక కొంచెం భయం వేసింది నాకు, కిందికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అందలేదు, ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాను. బట్ కొంచెం మళ్ళీ సపోర్ట్ తీసుకొని చేయడం వల్ల ఓకే ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత బాగుంటుందా అనిపించింది. ఫారిన్ లలో ఎంజాయ్ చేయడం కానీ, ట్రైనింగ్స్ కానీ, ఈవెన్ అక్కడ వచ్చిన గెస్ట్ స్పీకర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఆ ట్రైనింగ్స్, డాక్టర్స్ లో ట్రైనింగ్ తీసుకోవడం మెయిన్. సో అక్కడ ప్రతి ఒక్క పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. డాక్టర్స్ తో ట్రైనింగ్ తీసుకొని, చూడు మమ్మీ నేను ఎవరైనా బయట డాక్టర్స్ తో ట్రైనింగ్ తీసుకుంటారా, అపాయింట్మెంట్ తీసుకుంటారా చెప్పు, మేము ఇట్లా సైంటిస్ట్ డాక్టర్లతో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాము, మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పాను నేను. సో ఈ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎంత యూజ్ అయిందంటే ఈ 6 years మాకు మ్యారేజ్ అయ్యి 6 years కంప్లీట్ అయిపోయింది. సో ఈ 6 years జర్నీలో వాళ్ళ పేరెంట్స్ తో కలవలేదు తను. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిందో ఆ 6 years గ్యాప్ ని లాక్డౌన్ లో కవర్ చేసింది. అంటే పూర్తిగా 3 days వన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అంటే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఈ 6 years లో మిస్ అయింది, ఓకే నా పాప చాలా హ్యాపీగా ఉంది, తను రైట్ డెసిషన్ తీసుకుంది, కరెక్ట్ గా ఉంది అనేసి మా పేరెంట్స్ కి అప్పుడు అర్థమైంది. సో అప్పటి నుంచి నాకు పాపను కూడా చాలా దగ్గరికి తీసుకున్నారు. మెయిన్ నేను బాధపడింది ఏంటంటే నా పాపను దగ్గరికి తీసుకోలేదే, వాళ్ళు ఆ పాపతో ఆడుకోవాల్సిన ఏజ్ వస్తుంది. చిన్న ఏజ్ లోనే ఏదైనా కూడా అమ్మమ్మ వాళ్ళైనా ఎవరైనా కూడా బాగా ఆడుకుంటారు పిల్లలతో. సో ఆ ఏజ్ మిస్ అయిపోతున్నారు మా పేరెంట్స్ అనేది ఉంది. బట్ లాక్డౌన్ టైంలో కరెక్ట్ గా ఈ బ్యాంకాక్ తర్వాత కరెక్ట్ గా లాక్డౌన్ వచ్చింది. సో దాంట్లో మొత్తం కవర్ చేసేసాను, వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, పాప ఎంజాయ్ చేయడం కానీ. సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. నేను లాక్డౌన్ లో కూడా వెళ్ళి వాళ్ళకు కూడా నేను న్యూట్రిషన్ అలవాటు చేశాను, వాళ్ళకు కూడా న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ చెప్పి. సో ఇప్పుడు వాళ్ళు కంపల్సరీ నైట్ వర్క్స్ తీసుకుంటారు, అఫ్రెష్ స్టార్ట్ చేశారు ఫస్ట్. తర్వాత నైట్ వర్క్స్ ఇంపార్టెన్స్ చెప్పాను మెయిన్, ఎందుకంటే మా ఫాదర్ కి 60 years కాబట్టి ఫస్ట్ నైట్ వర్క్స్ ఇచ్చేసి వచ్చాను, వాడుతూ ఉన్నారు. సో అలాగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అలవాటు చేస్తున్నాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి బనానా క్యారమెల్ దమ్మని చెప్పారు. సో న్యూ ప్రోడక్ట్ మాకు టేస్ట్ చేయాలి కంపల్సరీ అని చెప్పి అడిగారు. సో వాళ్ళకి కూడా న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ తెలిసింది కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేశారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దీనికంతా రీజన్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళడం, ఈ ట్రైన్స్ తీసుకోవడం, పార్టీస్ ఎంజాయ్ చేయడం, విఐపి దానికి క్వాలిఫై అవ్వడం, ఇవన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మేము వర్క్ చేసింది కస్టమర్ కి ఎక్కువ వర్క్ చేయడం, డోర్ టు అంటే ఇంటికి వెళ్ళి అఫ్రెష్ పార్టీస్ కండక్ట్ చేయడం, అక్కడ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ అంటాం. సో దాన్ని కండక్ట్ చేయడం వల్ల మా కస్టమర్ బేస్ అనేది బాగా పెరిగింది, ఇంక్రీజ్ అయింది. సో ఆ కస్టమర్ బేస్ లో ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసాం. సో ఈ రెగ్యులర్ గా ప్రతి చోట ఎవ్రీ వీక్ మేము ఎలా ఫిక్స్ చేసుకున్నామంటే ఎవ్రీ కోచ్ ఎవరైతే కేర్ తీసుకుంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ హౌసెస్ లో వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆఫీసెస్ లో మేము ఈ అఫ్రెష్ పార్టీ కండక్ట్ చేసాం అనమాట. దానివల్ల మాకు కస్టమర్ బేస్ బాగా పెరిగింది. అండ్ మాకు డైలీ ఎలా ఉండేదంటే ఇది దాదాపు 200 members పట్టేది ప్లేస్ అనమాట. సో ఇంత ప్లేస్ లో కూడా ఫుల్ చైర్స్ లేకుండా నిలబడి షేక్స్ తీసుకొని సో హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట, ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. సో దాని నుంచి మాకు బెస్ట్ రిజల్ట్ వచ్చిన వాళ్ళలో నేను ఒకరిని పరిచయం చేస్తాను.
కలీమునిసా గారు. అండ్ మీరు ఇక్కడ ఉంటే ఒకసారి ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా పార్టిసిపెంట్ లో? మీకు అన్మ్యూట్ చేస్తాను. జాఫర్ గారు అండ్ కలీమునిసా గారు, వీళ్ళ రిజల్ట్స్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే వీళ్ళ పడిన ప్రాబ్లమ్స్ ఇంకొక ఫ్యామిలీకి ఉండిండదేమో మేబీ. సో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒకసారి వాళ్ళని విందాము. అండ్ సార్ ఒక్కసారి నాకు హెల్ప్ చేయగలుగుతారా? యా, ఓపెన్ చేయండి. కలీముని సార్ ఓపెన్ చేయండి. ఓకే, జాఫర్ సార్ ఓపెన్ చేశాను చూడండి. జాఫర్ గారు, కలీముని సార్ మీరు ఓపెన్ చేశారు. సార్ జాఫర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మేడం మీరు చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. నేను న్యూట్రిషన్ కి రాను. నా పేరు కలీముని సార్. హాయ్ కలీముని సార్. చెప్పండి మేడం. పేరు జాఫర్. చెప్పండి సార్. చెప్పండి సార్. సో మేడం కలీమునిసా గారు, చెప్పండి సార్. సో మీరు న్యూట్రిషన్ స్టార్ట్ చేయకముందు మీరు ఎలా ఉండేవారు సార్? నేను న్యూట్రిషన్ కి రాకముందు చాలా హెల్త్ తో చాలా ఇబ్బందితో బాధపడతా ఉన్నాను సార్. నాకు న్యూట్రిషన్ పరిచయం కాకముందు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి ఇట్లా వెయిట్ రాను పెరుగుతా ఉన్నాను. ఉన్నాను సార్. నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ప్రతి రోజు చెకప్ చేయించుకునేది, బీపీ చెకప్ చేసుకునేది, మాకాలు నొప్పులు, ఇట్లా గ్యాస్ట్రిక్, అద్దాలు అయితే 6 నెలలకు ఒక జత తలనొప్పికి అద్దాలు వాడేదాన్ని నేను. అట్లా చాలా ఇబ్బంది పడేటప్పుడు ఇట్లా ఇక్కడ మదనపల్లిలో కాదని చెప్పి నేను బెంగళూరు దగ్గర చూపించుకున్నాను సార్. నేను న్యూట్రిషన్ బెంగళూరు దగ్గర పోయి సంజయన్స్ లో ఒక రోజు ఉండి అక్కడ చెకప్ మొత్తం చేపించుకున్నాను సార్. హార్ట్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, నా కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందేమో, షుగర్ ఏమన్నా ఇదైందేమో అని చెప్పి అట్లా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రోజు ఇట్లా తిరుగుతా ఇంకా నా వల్ల కాదు ఏమో అయిపోతాను అని చెప్పి టయానికి రోజుకి వచ్చి 10 టాబ్లెట్లు మింగుతాను సార్. నేను రోజుకి 10 టాబ్లెట్లు. సో మీరు ఆ 10 టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు మీకు ఏం అనిపించింది అసలు? యాక్చువల్గా అన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా, అన్ని టాబ్లెట్లు వేసుకున్నా కదా ఇంకా తప్పని పరిస్థితి అని చెప్పి వేసుకునేదాన్ని సార్. వేసుకుంటే డేంజర్ నాకు, ఎప్పుడో ఒకసారి నేను అయిపోతాను ఈ మాత్రలు మింగి అని చెప్పి అట్లా చాలా మనసులో అనుకునేది. కానీ మింగేది నా బాధ తప్పనిసరి తను కాదు ఇది అని చెప్పి. న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 2017లో నాకు పరిచయం అయింది సార్. ఎప్పుడు నైట్ 11 గంటల కాడ చికెన్ షాప్ కనిపోయినాడు సార్ మా హస్బెండ్. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంగడికే ఏమి ఈ టయానికి చికెన్ వచ్చినారు అంటే, మా భార్య చికెన్ లేకుంటే కాదు అరుస్తుంది, ఈ టైంలో ఎప్పుడైనా ఎత్తుకొని పోవాలా, నేను ఇంటికి ఆ టయానికి పోతే ఆ టయానికి అని చెప్పి అక్కడ పోయినాడు. ఏమి అంటే ఇట్లా చాలా హాస్పిటల్ తిరిగినాను, బెంగళూరు పోయి వచ్చినాను, ఏం తగ్గలేదు మా భార్యకి, ఇట్లున్నా కానీ ఇది కావాలి అది కావాలని చెప్పి అడుగుతుంది అన్నాడు. అయితే అన్నా నేను మీరు నెక్స్ట్ డే న్యూట్రిషన్ క్లబ్ కి వచ్చారు కదా, సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? ఫస్ట్ వచ్చి నేను ఆ రోజు నైట్ మేము ఇన్నేది హాస్పిటల్ తిరిగినాము అని చెప్పి ఆ రోజు 11 గంటలకు తెలిసింది. ఆ రోజు అసలు మేము నిద్రపోయింది సార్. ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది ఏమి అని చెప్పి ఎందుకు చాలా నేను ఇబ్బందులు పడినాను. రోజుకి ఇన్ని టాబ్లెట్ మింగుతా ఉన్నాను, ఏమో ఇది ఒక చూద్దాము అని చెప్పి ఆలోచనలో ఎప్పుడు తెల్లారుతుంది ఏమి అని చెప్పి మేమైతే ఆ రోజు 4కే లేచినాము సార్. మీరు షేక్ అండ్ అఫ్రెష్ తీసుకున్న తర్వాత మీరు ఆ రోజు తీసుకున్న ఎక్స్పీరియన్స్ సార్? నేను ఆ రోజు తీసుకుని వచ్చి నేను అక్కడ పోయినాను, చెకప్ చేసినారు నాకు. మీరు చాలా డేంజర్ లో ఉన్నారు మేడం, మంచి టయానికి ఇక్కడ వచ్చినారు మీరు. ఈ రోజు చూడండి అఫ్రెష్ షేక్ తీసుకొని మీకు నచ్చితే గానీ మళ్ళీ కంటిన్యూ అయ్యుదురు అన్నారు సార్. నాకు ముందు వచ్చి నిద్ర వచ్చేది లేదు, ఎక్కువ నొప్పులతో బాధపడేది. ప్రతి ఒక్క రోజు ఇద్దరు మా హస్బెండ్ మా పాప ఇద్దరు నా కోసమే ఆలోచించేది. వాళ్ళు నువ్వు నాకు నిద్ర లేకుండా చేస్తా ఉండవు అని చెప్పి ఎన్నో రోజులు బాధపడేవాడు సార్ మా హస్బెండ్ అయితే. నాకు
ఆ రోజు ఫస్ట్ నేను షేక్ అఫ్రెష్ తీసుకున్నాక నాకు ఆ రోజు నైట్ లోనే 9కే నిద్ర వచ్చింది బాగా. మంచి రిజల్ట్ అంటే అదే సార్. నాకు ఆ రోజు బాడీ కొంచెం తేలిగ్గా అనిపించింది సార్, అంత వెయిట్ ఉన్నప్పుడు. మీరు అప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు? 106 కేజీల 400 ఉన్నాను సార్. 106 కేజీస్ ఉన్నారు. ఓకే. టోటల్ గా ఇప్పటి వరకు మీరు ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు న్యూట్రిషన్ ఫుడ్ అనేది? 2017 నవంబర్ 15వ తేదీ స్టార్ట్ చేసినాను. ఇప్పటికి తీసుకుంటానే ఉన్నాను. టోటల్ వచ్చి 49 కిలోలు వెయిట్ తగ్గినాను సార్. 49 kgs. సూపర్, కంగ్రాచులేషన్స్. 49 kgs weight loss అయ్యారు. ఈ 49 kgs పడ్డాను సార్. చెప్పండి మేడం. నా ఓకే. సో ఇక్కడ చూడండి మీరు. సో 49 kgs తగ్గించుకోవడం అనేది చాలా ఆషామాషి కాదు. ఎందుకంటే అంత వెయిట్ మనం ఎక్కువ రోజులు మోస్తూ ఉండే కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గర అవుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గర అవుతూ ఉంటారు. రేపన్నా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. టైం అనేది చెప్పలేము అది. సో ఎప్పుడైతే మనం హెల్తీ వేలో మనకి వస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, లైఫ్ స్టైల్ కూడా మారుతూ ఉంటుంది. ఓకేనా సార్ జాఫర్ గారు? సో మేడం అంత వెయిట్ ఉండి అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మీరేం చేసేవాళ్ళు, మీరేం అనేవాళ్ళు అసలు యాక్చువల్గా? అంటే యాక్చువల్గా తనకి నా మ్యారేజ్ కాకముందే తన అమ్మ నాన్న చనిపోవడం వల్ల ప్రతిదీ నేనే చూసుకుంటూ వచ్చాను. మీరేమన్నా ఇక తనకు తల్లిదండ్రి లేరు, తల్లిదండ్రి అయినా భర్త అయినా నేనే అని. ఇంకా అందులోనూ ఏమంటే నేను తన పేరెంట్స్ లేరు, ఇంకా మంచి చెడ్డ ప్రతి ఎవ్రీథింగ్ ఈజ్ నా కంట్రోల్లో ఉండాలా, నేనే చూసుకోవాలా, నేను హ్యాపీగా పెట్టాలా. నేను ఫస్ట్ బిఫోర్ ఎలా ఉండేదంటే ఏ రోజు కూడా ప్రతిరోజు నేను ఆటో తోలి, ఫస్ట్ లో వచ్చి ఆటో తోలి, ఫస్ట్ నేను 2000 లో నేను విలేజ్ నుండి టౌన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆటో నుండి మళ్ళీ ఫ్లవర్ బిజినెస్ లోకి వచ్చాను. ఎందుకంటే నేను ఎక్కువ ఒబెసిటీగా అంటే కొద్దిగా ఓవర్ వెయిట్ ఉండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యేవాడిని. సఫర్ అయ్యేటప్పుడు ఏమన్నా ఇంకా నాకు ఎవ్రీ డే 16 ఇయర్స్ నుండి ప్రతిరోజు వామిటింగ్ కాంతి నేను భోజనం అనేది చేసేవాడిని కాదు. వామిటింగ్స్ అంటే ఎట్లా? ఇప్పుడు ఏదైనా ఫుడ్ బాగా తినేవాడిని, చాలా బాగా అంటే కనీసం ఒక 2 బిర్యానీలు తింటే సరిపోతుంది నాకు బాగా. రోజు చికెన్ పకోడా కావాలి, మంచి స్పైసీ ఫుడ్ కావాలి, మంచి బాగా ఎంజాయ్ చేసేవాడిని ఫుడ్ విషయంలో. ఫుడ్ విషయంలో తినడానికి ఇష్టము, కానీ డైజెషన్ అవ్వడానికి చాలా కష్టము. తినేది ఎంత ఇష్టమో డైజెషన్ అవ్వడానికి అంత కష్టం అయిపోయింది. అలా కష్టమైన ప్రాసెస్ లో ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే అందరూ టాయిలెట్కి ఎందుకు వెళ్తారంటే, మామూలుగా అందరికీ తెలుసు టాయిలెట్కి ఎందుకు వెళ్తారు అనేది. నేను టాయిలెట్కి వెళ్ళడం ఏమంటే వామిట్ చేసుకోవడానికి మాత్రం నేను వెళ్తాను టాయిలెట్కి. ఎందుకంటే ప్రతిరోజు నేను వామిట్ చేసుకుంటేనే నెక్స్ట్ నేను ఏదైతే తినాలనుకుంటానో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఆ రోజు తినగలను. ఏ రోజు వామిట్ కాదు ఆ రోజు ఖచ్చితంగా నేను ఏమీ తినలేను. ఎందుకంటే నాకు డైజెషన్ ప్రాసెస్ అనేది అంత నెమ్మదిగా ఉండేది, అంత డేంజర్ గా ఉండేది. ఇలా ఉన్న ప్రాసెస్ లో నేను బాగా బాత్రూమ్ టాయిలెట్లో పోయి ఏడ్చుకునేవాడిని. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంత బాగా ఇబ్బందులు పడుతున్నాను. నా భార్య పిల్లల్ని ఎవరు చూస్తారు? తనకి చూస్తే తల్లిదండ్రులు లేదు. ఇంకా నేను ఏమైనా లాస్ అయితే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నేను ఇది చెప్పానంటే నా పిల్లలు, నా భార్య పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది బాగా భయపడ్డాను. ఎప్పుడు టాయిలెట్లోకి వెళ్ళి ఏడ్చుకునేవాడిని. అలా ఏడ్చుకుంటూ ఉంటే ఇంకా ఇట్లాగైతే కాదు, నేను ఏదో ఒకరోజు చనిపోతాను, ఇంకా ఇలా నేను చనిపోయినంటే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని బాగా ఆలోచించుకొని డబ్బు బాగా సంపాదించాలి. ఫస్ట్ నేను డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించి బాగా నా భార్య పిల్లలు వెల్ సెటిల్ చేసినాను అని అనిపించినప్పుడు నేను చనిపోయినా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను హ్యాపీగా చనిపోయినా కూడా నా భార్య పిల్లలకు ఏదో ఒక సపోర్ట్ అనేది పెట్టగలిగాను అన్న హ్యాపీ అన్న ఉంటుంది అని బాగా కష్టపడేవాడిని. ఎలా కష్టపడేవాడిని అంటే మార్నింగ్ 5:30 to 6 బయలుదేరి ఇంట్లో నుండి వెళ్ళానంటే
నైట్ 10, 11:30, 12, 1, 2 కూడా అయిపోయేది. అంత బాగా కష్టపడేవాడిని. అలా కష్టపడడంలో అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టంగా చేసేవాడిని. తిండి అంటే ఎంత ఇష్టమో అంత ఇష్టంగా తినేవాడిని. డబ్బు బాగా సంపాదించాను. ఎలా సంపాదించాను అంటే ఒక్క రోజు 10,000 సంపాదించాను. ₹1,00,000 కూడా సంపాదించాను. ఒక్క రోజులోనే ₹1,00,000 కూడా సంపాదించాను. ఇంత హ్యాపీగా ఉన్నాను. కానీ నా హెల్త్ మాత్రం నాకు సపోర్ట్ చేయలేదు. ఇలా సపోర్ట్ చేయని ప్రాసెస్ లో ప్రతిరోజు గ్రాసిటీ వల్ల చూడండి అలా ఒబిసిటీగా మారిపోయి ఆ ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. ఎవరు చూసినా కూడా ఏమరా ఇలా అయిపోతున్నావు, బాగా డబ్బు మాత్రం సంపాదిస్తున్నావు, నీకు ఆరోగ్యం మీద శ్రద్ధ లేదా, నువ్వు ఎలా మారిపోతావు, నీ ఫేస్ ఎలా అవుతావు చూస్తున్నావా, నీ ఏజ్ ఎంత, నువ్వున్న నీ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో గమనిస్తున్నావు అన్నారు. నాకేం చేంజెస్ లేదు, నేను ఆరోగ్యం ఉన్నాను, హెల్తీ ఉన్నాను, నాకేమి ఉన్నది, నేను రోజు బాగా 2 బిర్యానీలు తింటాను, హెల్తీగా ఉన్నాను, డబ్బు బాగా సంపాదిస్తాను, నా భార్య పిల్లలను హ్యాపీగా చూసుకుంటాను, వాళ్ళకి ఏమి కావాలంటే అది ఏ టైంలో అయినా నేను తెచ్చి ఇవ్వగలుగుతున్నాను, ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు కదా అని చెప్పేవాడిని పైన మాత్రము. లోపల మాత్రం చాలా భయపడేవాడిని. ఎందుకంటే నా ఫ్యామిలీకి ఎక్కడ దూరం అయిపోతాను అన్న ఒక ఫీలింగ్ ఉండేది. ఇలా ఉన్నప్పుడు మా వైఫ్ ఎప్పుడైతే న్యూట్రిషన్ క్లబ్ కి వెళ్ళారో నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినప్పుడు నేను న్యూట్రిషన్ క్లబ్ కి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే నా వర్క్ ఇంపార్టెంట్ అయినప్పుడు డబ్బు నాకు కావాలి కాబట్టి నేను డబ్బు వైపే పరిగెత్తా వెళ్ళాను, కానీ ఆరోగ్యం వైపు ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఎప్పుడైతే షేక్ తీసుకుంటూ రోజు హెల్త్ బెటర్ చేసుకుంటూ వచ్చిందో నా మీద ఎక్కువ ప్రెషర్ పెడుతూ వచ్చింది. ఎలా ప్రెషర్ పెట్టిందంటే, తను ఎంత ప్రెషర్ పెట్టిందంటే నేను 1.5 year వరకు షేక్ ముట్టుకోకుండా ఉన్నాను, అంత ప్రెషర్ పెట్టింది. మళ్ళీ మీరు షేక్ ఎందుకు స్టార్ట్ చేశారు? షేక్ అసలు పిలిచారు, తనైతే క్లబ్కి వెళ్దాం రండి షేక్ తాగుతారండి అని. నేను అన్నాను, సరే ఇంకా ఇలాగైతే ఇతను రాలే, ఇంకా నా మీదనే ఏదైనా నేను చెప్పాలా, అప్పుడైతేనే వస్తాడని నేను ఇంకా తిరుపతిలో నాకు సార్ వాళ్ళు రమ్మన్నారు, మీరు ఖచ్చితంగా వస్తేనే నాకు ఏదైనా సజెషన్ ఇస్తారంట, లేకంటే ఇవ్వరంట అని ఇలా చెప్పింది. అరే నీ వల్ల అయితే నేను ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తాను. మరి ఫస్ట్ షేక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? తర్వాత షేక్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి? నా ఫస్ట్ లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్ నేను ఫస్ట్ అటెండ్ అయ్యాను. ఆ లైఫ్ స్టైల్ నేను ఫస్ట్ షేక్ ఇచ్చారు. ఆ రోజు నాకు స్ట్రాబెర్రీ ఇచ్చారు. కరెక్ట్ గా నేను స్ట్రాబెర్రీ తాగే లోపల 2 hours అయింది కంప్లీట్ గా. షేక్ తాగాను, నేను తాగను అని తను నన్ను కాపలాగా ఉండింది, నువ్వు షేక్ కంప్లీట్ చేస్తేనే అని. తను లోపల వెళ్తుందా, నేను బయట పడేసాను డస్ట్బిన్ లో, వెయిట్ చేస్తూ ఉన్నాను. వదలదు, గట్టిగా చెయ్యి పట్టుకొని షేక్ తాగేంత వరకు వదలలేదు. ఇలా ఫస్ట్ డే షేక్ తాగాను. ఆ రోజు షేక్ తాగేసి తర్వాత అలాగే నేను ఈ గ్యాస్ట్రైటిస్ ఎప్పుడు ఎక్కువగా ఉండిందో అలాగే షేక్ కంటిన్యూ చేస్తూ, అప్పుడు నాకు అలో చెప్పారన్నమాట, అలో తీసుకోండి బెటర్ గా ఉంటుంది అని. అలాగా అలో తీసుకోవడం వల్ల నాకు కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒక 45 days లో కొద్దిగా బెటర్ అయింది. బెటర్ అయిన తర్వాత ఇంకా నాకు హెల్త్ కొంచెం బెటర్ గా ఉంది కదా, ఇంకా ముందు పైన వర్క్ ఎక్కువ చేసుకోగలుగుతున్నాను కదా, ఇంకా డబ్బు బాగా సంపాదించవచ్చు హెల్త్ బాగుంటే అని అప్పుడు నా మైండ్ లో థాట్ అనేది చేంజ్ చేసుకున్నాను. అప్పుడు చేంజ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ కంటిన్యూగా 2 times షేక్ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే 2 times స్టార్ట్ చేయకముందే ఏమైందంటే బాగా ఈ బిజినెస్ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగి షుగర్ అనేది స్టార్ట్ అయిపోయింది. గ్యాస్ట్రైటిస్ నార్మల్ వచ్చింది, షుగర్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు షేక్ స్టార్ట్ చేయకముందే, కానీ నాకు అయితే తెలియదు షుగర్ ఉన్నది అని నాకు తెలియదు. తర్వాత ఇలా ఉన్నది, ఇలా యూరిన్ ఎక్కువ అవుతుంది అంటే, సార్ మీకు ఒకసారి షుగర్ చెకప్ చేసుకోండి అన్నారు మా కోచ్. అప్పుడు షుగర్ చెకప్ చేసుకుంటే 278 ఉంది షుగర్ లెవెల్స్. ఇది ఎందుకు వచ్చింది అంటే, మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు సార్, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది వచ్చింది, మీరు ముందు చూసుకోలేదు, ఇప్పుడు మీరు షేక్ తీసుకున్న తర్వాత ఇంకా బెటర్ అయింది కదా మీకు హెల్త్, గ్యాస్ట్రిక్ అనేది నార్మల్ అయింది కదా, షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ అవుతాయి, ఒకసారి ట్రై చేయండి మళ్ళీ అన్నారు. అలాగే కంటిన్యూగా మళ్ళీ 45 days కంటిన్యూ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది 45 days లో వితౌట్ టాబ్లెట్, డాక్టర్ సజెషన్ తీసుకొని టాబ్లెట్ కూడా స్టాప్ చేసుకోగలిగాను. ఎప్పుడైతే టాబ్లెట్ స్టార్ట్ చేసుకోగలిగాను, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవ్రీడే
షేక్ తీసుకుంటూనే ఉన్నాను. ఆ షేక్ తీసుకుంటూ ఇలా షేక్ తోనే నా జర్నీ ఆగిపోకూడదు, నేను ఇంకా మోర్ పీపుల్స్ కి హెల్ప్ చేయాలి అంటే నేను ఇంకా బెస్ట్ మంచి కమ్యూనిటీలో ఉండాలి అని ఇలా ఎవ్రీ లైఫ్ స్టైల్ డేకి అటెండ్ అయ్యేవాడిని. అలాగే మా కోచ్ తో పాటు కలర్స్ డే చేసేవాళ్ళు. కలర్స్ డేలో ఎవ్రీ ఈవెంట్ లోనూ నేను ఎవ్రీ ప్రోగ్రామ్ లో నేను అటెండ్ అయ్యేవాడిని. ప్రతిదీ అటెండ్ అయ్యి కరెక్ట్ గా ట్రైనింగ్ చేసుకోవడం వల్ల మోర్ పర్సన్స్ కి మోర్ పీపుల్స్ కి చేయడానికి సపోర్ట్ అయింది. అలా సపోర్ట్ అవుతూ ఒక సూపర్వైజర్ గా క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఎక్స్ట్రా అవెంజా 2020 ఎక్స్ట్రా అవెంజా క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయినప్పుడు మా కోచెస్ తో పాటు ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. సో ఎక్స్ట్రా వేగంగా మనకి వర్చువల్ లో జరిగింది. ఇది ఇక్కడ ఫోటో అనేది స్పెక్టాక్యులర్ టెన్షన్ లో మర్చిపోయినట్టున్నారు. ఓకే ఫైన్. సో కంప్లీట్ గా ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎంతమంది న్యూట్రిషన్ ఫుడ్ అనేది అలవాటు చేసుకున్నారు? సో లైక్ మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నాము. 4 మెంబర్స్ కూడా షేక్ తీసుకుంటున్నాము. 4 మెంబర్స్ ఇదే కమ్యూనిటీలో ఉండాలి. ఇంత మంచి హెల్త్ కమ్యూనిటీ ఇంకోటి వేరే ఎక్కడ ఉండదు. ఇదే కమ్యూనిటీలో ఉండాలి. వేరే ఇక్కడ అక్కడ ఉండడం వల్ల ఒకే చోట ఫ్యామిలీ ఉండదు. ఒకే చోట ఫ్యామిలీ ఉంటూ అందరూ కంబైన్డ్ గా హ్యాపీగా ఉండొచ్చు అని ఇంకా తను కూడా కోచ్ ఆప్షన్ తీసుకొని తను కూడా కోచ్ గా వర్క్ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేయాలి. ఒకసారి పరిచయం చేస్తారా? మీ డాటర్ ఉన్నట్టుంది. ఉన్నారు సార్. సో తన రిజల్ట్స్ ఒకసారి షేర్ చేస్తారా? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారు కాబట్టి ఒకసారి రిజల్ట్ షేర్ చేస్తే ఇంకా ఇంకొక పర్సన్ కి తన స్టోరీ ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకసారి చెప్పండి. ఒక్క నిమిషం పేరు. గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు అమ్మాజాన్. హాయ్ అందరికి. యాక్చువల్లీ అట్ ప్రెసెంట్ అయితే 19 ఇయర్స్ నాకు. ఎందుకు 19 ఇయర్స్? ఓకే సార్, అట్ ప్రెసెంట్ 19 ఇయర్స్. 2 ఇయర్స్ బ్యాక్ అంటే నా ఏజ్ 17 ఇయర్స్ ఉన్నప్పుడే నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసాను, నేను సఫర్ అయ్యాను. ఎలా అంటే ముందు కడుపులో గడ్డలు అలా అన్ని ఉన్నాయి చిన్నప్పుడే ప్రాబ్లమ్స్ కొన్ని. అప్పటికప్పుడే హాస్పిటల్స్ కి వెళ్ళడం, వాటిని బెటర్ చేసుకోవడం, బెటర్ అని చెప్పలేను కానీ నా వరకు ఇన్స్టెంట్ గా బెటర్ అనిపించేది. అలా అంతా బాగుంది. కానీ కొంచెం ఏజ్ పెరిగే కొద్ది ఏమైందంటే వాటర్ పర్సెంటేజ్ అనేది తక్కువగా తీసుకుంటూ వచ్చాను. వాటర్ అంటేనే ఒక అలర్జీగా ఫీల్ అవ్వడం, ఫుడ్ తినాలంటే ఏదో విషయం తిన్నామని చెప్పినట్లు ఫీల్ అవ్వడం, అలా అంతా చేసేదాన్ని. దానివల్ల నాకు ఏ ప్రాబ్లం వస్తుందని నాకు తెలియదు. ఎక్కువ జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయాను. గోబీ మంచూరియా, పానీపూరీస్ ఇవన్నీ. నార్మల్ గా ఇంట్లో తీసుకునే ఫుడ్ మాత్రం సరిగ్గా తీసుకునేదాన్ని కాదు, వాటర్ కూడా సరిగ్గా తీసుకునేదాన్ని కాదు. దాంట్లో నాకు ఫస్ట్ వచ్చి స్కిన్ ప్రాబ్లం అనేది అర్థమైంది. అంటే దేని వల్ల అని నాకు అర్థం కాలేదు, బట్ స్కిన్ ప్రాబ్లం ఫస్ట్ రైజ్ అయింది నాకు. ఎలా అంటే నా హ్యాండ్ ఇలా కాసేపు ఇలా ఎక్కువ హోల్డ్ చేసి పెడితే మాత్రం అక్కడ రెడ్ గా అయిపోయి ర్యాషెస్ వచ్చేసేది. బాడీ మొత్తం అలా అయిపోయేది. వీపు పైన, తలలో గుల్లలు వచ్చేసేది. అలా నేను దానికి చాలా సార్లు హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఇచ్చే మెడిసిన్ యూజ్ చేసేదాన్ని. మెడిసిన్ యూజ్ చేసేంత వరకు అంతే, ఆ ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం యూజ్ చేసేదాన్ని. బట్ ఎప్పుడు నాకు పర్మనెంట్ గా ప్రాబ్లమ్ మంచిది మళ్ళీ బెటర్ అయిపోతుంది అని ఏ రోజు ఫీల్ అవ్వలేదు. ఎందుకు మెడిసిన్స్ జస్ట్ ఇన్స్టెంట్ కోసమే అప్పుడు అర్థమైంది నాకు. ఇంకా ఆ తర్వాత అలాగే మెడిసిన్స్ యూజ్ చేయడం, ఎప్పుడంటే అప్పుడు జ్వరం వచ్చేయడం, సరిగ్గా ఫుడ్ వాటర్ లేకపోవడం వల్ల నాకు తరచుగా కిడ్నీ దగ్గర పెయిన్ వచ్చేది. కిడ్నీ దగ్గర పెయిన్, రిబ్స్ దగ్గర, కిడ్నీ దగ్గర పెయిన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే గట్టిగా అరిచేస్తాను. వీధిలో వాళ్ళు అందరూ వచ్చేసేవాళ్ళు, ఎందుకంటే ఆ పెయిన్ అంతలా ఉంటుంది. పెయిన్ అనేది, ఆ పెయిన్ అలా ఉన్నప్పుడు ఆ పెయిన్ లోనే నేను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయేదాన్ని.
అలా అన్కాన్షియస్ లోకి పోతే మాత్రం కరెక్ట్ గా 3 అవర్స్ 4 అవర్స్ పట్టేది మళ్ళీ కాన్షియస్ లోకి రావాలంటే. అలా అన్కాన్షియస్ పోయినప్పుడు అందరూ భయపడేవాళ్ళు. ఎందుకంటే టెంపరేచర్ కూడా చేంజ్ అయిపోయేది నాకు అలా అన్కాన్షియస్ లోకి వెళ్ళినప్పుడు. ఒక డెడ్ బాడీకి ఎలా ఉంటుందో టెంపరేచర్, నా బాడీకి అలా అయిపోయేది టెంపరేచర్. ఆ పెయిన్ వచ్చి అన్కాన్షియస్ లోకి వెళ్ళినప్పుడు ఆ టెంపరేచర్ చూసి చాలా సార్లు డాక్టర్లు కూడా చెప్పారు, తను చనిపోయింది, ఊరికే మీరు హాస్పిటల్స్ కి ఎందుకు తిప్పుతున్నారు అని చాలా వరకు చెప్పారు. మళ్ళీ కాసేపటికి అంటే ఏదైనా ఎలక్ట్రోలైట్ అంట, ఓఆర్ఎస్ జ్యూసెస్ అంట, ఇలాంటివి ఏదైనా ఇచ్చినప్పుడు కొంచెం కళ్ళు తెరుస్తా, మళ్ళీ కాన్షియస్ లోకి రావడం అలా చేసేదాన్ని. అలా ఒక 3-4 టైమ్స్ జరిగింది. మిడ్ నైట్ అని లేదు, ఏ టైం అంటే ఆ టైంలో. ఇంకా డాడీ వాళ్ళైతే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళే వాళ్ళు కాదు. కాలేజ్కి వెళ్ళినా అక్కడ లెక్చరర్స్ కి చెప్పి పెట్టడం, తనకి ఏదైనా అయితే కాంటాక్ట్ చేయండి అని. ఇంకా బయట ఎలా ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు ఎక్కడికి. ఎందుకు అంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో వద్దు అని. అది న్యూట్రిషన్ అనేది నీకు ఎలా సపోర్ట్ అయింది? అలా తరచుగా నేను కన్ను తిరిగి పడిపోయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కిడ్నీ దగ్గర గారు కట్టింది, అది రిమూవ్ అవ్వాలి అని మెడిసిన్ ఇచ్చారు ఫస్ట్. ఇలా తీసుకోండి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి అని ఎవరు చెప్పలేదు డాక్టర్స్ అయితే. జస్ట్ ఈ మెడిసిన్ యూజ్ చేయండి, రిమూవ్ అయిపోతుంది, యూరినేషన్ లో వెళ్ళిపోతుంది అన్నారు. నార్మల్ గా కొన్ని కెమికల్ స్మెల్స్ అంటే సోడియం కానీ హైడ్రోజన్ ఇలాంటి కెమికల్స్ ఉంటాయి కదా, అవి స్మెల్ చూస్తేనే ఒక భయంకరంగా ఉంటుంది. కానీ అవి లిక్విడ్ రూపంలో నాకు ఇచ్చేవాళ్ళు. ఇది యూజ్ చేస్తేనే తను మళ్ళీ నార్మల్ గా ఉంటుంది, లేకపోతే గార్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతే చనిపోతుంది అని. సరే ఇంకా తప్పదు అని నరకం కంటే ఎక్కువగా ఫీల్ అయ్యేదాన్ని ఆ లిక్విడ్ వేసుకోవాలంటే. ఇట్లా పేరెంట్స్ కి అలా బాధపడుతూ చూడలేను, నేను ఇలా ఉండలేను, కాబట్టి ఇంకా తప్పదు అని ఆ లిక్విడ్ వేసుకునేదాన్ని. అలా ఉన్నప్పుడే మమ్మీ న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు. సరే ఇంకా నేను బెటర్ బాగుంది కదా, మా అమ్మాయికి కూడా సజెస్ట్ చేద్దాము అని మా కోచ్ కి అడిగి నాకు సజెస్ట్ చేశారు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది అలో ప్లస్ క్యాప్సూల్స్ తో. అలో ప్లస్ క్యాప్సూల్స్ మనం డైరెక్ట్ గా తీసుకుంటాం, కానీ నాకు నా ప్రాబ్లం అబ్జర్వ్ చేసి మా కోచ్ అలో ప్లస్ క్యాప్సూల్స్ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న పౌడర్ వేడి నీళ్ళల్లో వేసుకొని తీసుకోండి అని చెప్పారు. నాకు నచ్చేది కాదు అది. నార్మల్ క్యాప్సూల్స్ వేసుకోవడం అంటేనే బాధ, ఇంకా దాని లోపల ఎలా వేసుకోవాలి అని. కానీ ఇంకా మమ్మీ వాళ్ళ కోసమైనా చేయాలి, తప్పదు అని వేసుకుంటూ వచ్చాను. అప్పటికే ఎలో కాన్సన్ట్రేట్ రిలీజ్ అయ్యింది కొన్ని రోజులకి. మళ్ళీ అది వదిలేసి అలో కాన్సన్ట్రేట్ స్టార్ట్ చేసాం. అలో కాన్సన్ట్రేట్ స్టార్ట్ చేసిన ఒక 45 days లోనే నాకు రిజల్ట్ ఏమంటే ముందు స్కిన్ ర్యాషెస్ వచ్చింది సార్. అది చెప్పు, కంటిన్యూ చేయి. స్కిన్ ర్యాషెస్ వచ్చింది, ముందు తగ్గింది అలో కాన్సన్ట్రేట్ యూజ్ చేశాక. మళ్ళీ ఎప్పుడు ఫుడ్ ముందు కొంచెం ఆకలి వేస్తుంది బాగా, కానీ కొంచెం తింటే ఫుల్ అయిపోయినట్లు, సఫికేషన్ ప్రాబ్లము ఇలా ఉండేది. కానీ ఆ 45 days లో నాకు ఆ ప్రాబ్లం అనేది అంతగా అనిపించలేదు. అంటే సఫికేషన్ తగ్గింది, ఫుడ్ కూడా నాకు ఎంత కావాలో అంత తినగలిగేదాన్ని. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ పెయిన్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోయింది, నాకు బెటర్ అయ్యింది చాలా వరకు. ఇంకా సరే ఓకే బాగుంది కదా, ఇంకా అండర్ వెయిట్ లో ఉన్నావు, కొంచెం వెయిట్ కూడా పెరగాలి, నువ్వు షేక్ యూజ్ చేయన్నారు. ఎంత వెయిట్ పెరిగావు? ఎంత వెయిట్ పెరిగావు? షేక్ తీసుకోమన్నప్పుడు నేను అంతగా నచ్చలేదు నాకు షేక్ అనేది, తీసుకోను అలా వండి. టోటల్ గా ఎంత వెయిట్ పెరిగావు? ఓకే, డిస్కనెక్ట్ అయినట్టుంది. సో ఓకే, సో ఇంకొక బెస్ట్ రిజల్ట్స్ చెప్తాను. సో ఈ మేడం పేరు సుమయ్య గారు. మేడం సుమయ్య గారు, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? సో మీరు అన్మ్యూట్ చేశాను, ఒకసారి మాట్లాడరా? షార్ట్ టైంలో కొంచెం చెప్పరా?
సుమయ్య గారు పేరేమన్నారు? అన్మ్యూట్ చేస్తున్నాను. సుమయ్య. షార్ట్ టైంలో మీరు సుమయ్య. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. సుమయ్య. మేడం. హాయ్ అందరికీ గుడ్ హాయ్ ఈవినింగ్. మేడం. పేరు సుమయ్య. హాయ్ సుమయ్య, చెప్పండి. Hi, Sumya. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. నేను ఈ కమ్యూనిటీలో రాకముందు ఓవర్ వెయిట్తో ఎక్కువ బాధపడేదాన్ని. అంటే ఓవర్ వెయిట్ అంటే వెయిట్ ఎక్కువటే ఉండేది కాదు, నా బాడీలో ఫ్యాట్ లెవెల్స్ కానీ మెటబాలిజం కానీ క్యాలరీస్ కానీ అన్నీ కానీ నాకు ఉండాల్సిన అన్ని ఐడియాల్లో నాకు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేని వల్ల నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. ఫస్ట్ నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలకి నేను ఆ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఎక్కువ లేజినెస్, ఎక్కువ బాడీ పెయిన్స్ అలా సఫర్ అయ్యేదాన్ని. అప్పుడు మా పిల్లోలకి కూడా నేను సరిగ్గా పట్టించుకోక, వంట చేసి పెట్టుకోలేక, హోటల్స్ ఫుడ్ ఎక్కువ పెట్టి ఇట్లా నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. ఏం చేయాలో తెలియదు. అంటే నేను అనుకోలేదు నా పిల్లోలకి నేను ఇట్లా చేస్తానని. మాకు అత్తమామ లేరు, అమ్మ నాన్న ఉంటే కూడా ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని నా హెల్త్ ప్రాబ్లంతో. అంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నింది. ఆ గ్యాస్ట్రిక్ వల్ల నేను ఎక్కువ ఏమైనా తినాలంటే కూడా ఆలోచించేదాన్ని. కొంతసేపు ఎంత ఇష్టం ఉన్నా కానీ ఆలోచించి తీసుకుంటే కూడా ఆ గ్యాస్ట్రిక్ నాకు ఏం ప్రాబ్లం అంటే నైట్ టైము నాకు ఎక్కువ బాడీ పెయిన్స్ వచ్చేసేది. నిద్ర అనేది సరిగ్గా ఉండదు. నిద్ర లేసేటప్పుడు కూడా ఒక 2 hours 3 hours నిద్ర తగిలితే కూడా పనుకుంటే కూడా నిద్ర లేయాలంటే నాకు హాఫ్ అన్ అవర్ 1 hour బాడీ పెయిన్స్ ఎక్కువ ఫుల్ ఉంటుంది. బాడీ అంతా కూడా టైట్ అయిపోయి ఉంటుంది ఆ టైంలో. అది లేచి నేను వాష్రూమ్ పోవాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అట్లా నేను సఫర్ అవుతా ఉన్నాను. దాంతోపాటు నాకు ఏమైనా ఒకసారి ఫుడ్ తీసుకున్నానంటే 1 hourకి మళ్ళీ ఆకలి అనిపిస్తుంది. అట్లా ఓవర్ ఈటింగ్ అనేది ఉండింది నా లైఫ్ స్టైల్లో. అట్లా ఏమైనా తినకుంటే నాకు లో బీపీ ఉండడం వల్ల తినకపోతే తల తిరిగి పడిపోతాను. అందుకని ఏముంటే అది తీసుకుంటా ఉండేదాన్ని ఫుడ్. స్వీట్ అంటే చాలా ఇష్టము నాకు. ఎక్కువ చికెన్ మటన్ తీసుకోకుంటే కూడా, ఆయిలీ ఫుడ్ తీసుకోకుంటే కూడా స్వీట్ అయితే నేను ఎప్పుడు స్వీట్ తింటే నేను బాగుంటాను అనే ఫీలింగ్ ఉండింది నాకు. అట్లా నాకు ఉన్నది న్యూట్రిషన్. మీరు న్యూట్రిషన్ ఫుడ్ ఒక నిమిషం సుమయ్య గారు. సుమయ్య మేడం, సో మీరు న్యూట్రిషన్ ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఎన్ని కేజీలు వెయిట్ లాస్ అయ్యారు? సో అది ఒకసారి చెప్పరా? ఓకే సార్. నేను అట్లా న్యూట్రిషన్ ఈ కమ్యూనిటీకి రాకముందు దాంతోపాటు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, బ్యాక్ పెయిన్, ఇలాగే నాకు 1 monthలో 2 times నాకు ఫీవర్ అనేది హెవీగా వచ్చేసేది. ఇట్లా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ సఫర్ అయ్యేదాన్ని. అలాగే నేను న్యూట్రిషన్ సెంటర్కి పోయి ఫస్ట్ డే నాకు ఎట్లా తెలిసిందంటే, నా చెల్లెలు వాళ్ళంతా న్యూట్రిషన్ సెంటర్కి పోయి వాళ్ళ రిజల్ట్ తీసుకొని ఒక 10 kgs వెయిట్ లాస్ అయినారు. వాళ్ళకి బీపీ అనేది నార్మల్గా వచ్చింది. అది నాకు కూడా కొంచెం నేను కూడా తెలిసిన నేను నెక్స్ట్ డేనే నేను న్యూట్రిషన్ సెంటర్కి పోయినాను. పోయిన తర్వాత నా దగ్గర అక్కడ పోయి చెకప్ చేసుకొని నేను తెలుసుకొని వచ్చినాను ఎట్లా ఏమి అని. వాళ్ళు చెప్పినారు ఇట్లా 1 monthకి 5,000 3 days ట్రయల్ ఉంటుంది, 1 month 5,700 అవుతుంది 1 monthకి. మేడం ఒక్క నిమిషం మేడం. సుమయ్య మేడం, మీరు ఎంత వెయిట్ తగ్గారని చెప్పండి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న తర్వాత టోటల్ వెయిట్ ఎంత తగ్గారు? 30 kgs తగ్గాను సార్. సో ఈ 30 kgs తగ్గడం వల్ల మీకేం బెనిఫిట్ వచ్చింది? సార్ ఈ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నేను ఎక్కువ ఏమీ చేసుకోలేను. వెయిట్ తగ్గడం వల్ల నా పిల్లోలకి నేను బాగా చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం కానీ ఏదైనా కానీ నేను బాగా యాక్టివ్గా చేయగలుగుతా ఉన్నాను. దాంతోపాటు నేను వెయిట్ తగ్గడంతో పాటు చాలా మందికి నేను హెల్ప్ చేయాలా అనే ఒక దాన్ని నేను చాలా మందికి హెల్ప్ చేయాలా అని నేను కోచ్ ఆప్షన్ తీసుకున్నాను. సో ఈసారి ఎవరు? గుడ్ ఈవినింగ్ టు ఆల్. సార్ నా పేరు సమీవుల్లా. హాయ్ సమీవుల్లా గారు. సో ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కమ్యూనిటీకి ఫస్ట్ నా మిస్సెస్ పరిచయం అయిన తర్వాత నేను 1 yearకి న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే న్యూట్రిషన్ తీసుకోవడానికి అంటే నేను చేసే వృత్తి అయితే నేను సంతలకు వ్యాపారానికి వెళ్ళేవాడిని. మార్నింగ్ వెళ్తే నైట్ వరకు మార్నింగ్ 5 గంటలకు లేచిపోతే 11 గంటలకు వచ్చేవాడిని. సో ఆ టైంలో న్యూట్రిషన్కి నువ్వు తీసుకొని హెల్త్ బెటర్గా చేసుకో,
మళ్ళీ నేను చూస్తాంలే, నేను బాగానే ఉన్నాను కదా, నాకేం కాలేదని చెప్పేవాడిని. సో ఈ విధంగా న్యూట్రిషన్ స్టార్ట్ చేసి కొద్దిగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ న్యూట్రిషన్ సెంటర్లో కోచ్ గైడెన్స్ తీసుకుంటూ హెల్త్ బెటర్ చేసుకుంటూ ఒక 30 kgs వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ఈ న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేశాను. కాకపోతే నేను కూడా న్యూట్రిషన్ తీసుకుంటా ఉండేవాడిని. ఇంట్లో మా మిస్సెస్ ఇచ్చినప్పుడు చాలా బలవంతంగా ఇచ్చేది, మీరు తీసుకోండి, మీరు బయట పోతారు, మీకు చాలా ఎనర్జీగా ఉంటుంది అని. కాకపోతే నేను ఒక్కొక్కసారి తీసుకునేవాడిని, ఒక్కొక్కసారి తీసుకోకుండా పోయేవాడిని. సో ఒకసారి అయితే నా మిస్సెస్ బలవంతంగా సంత ఉంటే కూడా ఆపేసి సో లైఫ్ స్టైల్లోకి పిలుచుకొని పోయారు. ఆ పొద్దు మా ఫస్ట్ లైఫ్ స్టైల్లోకి మాకు వచ్చిన గెస్ట్ స్పీకర్ సార్ వచ్చి మా గిరి సార్, ప్రశాంతి మేడమే వచ్చారు. సో ఆ రోజు నేను కూర్చొని విన్నాను ఆ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మారింది, బిఫోర్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు. సో ఇది నేను చూసి చెప్పిన తర్వాత ఆ సార్ చెప్పినటువంటి ఒక్క మాట నా మైండ్లో బాగా అర్థమైంది. ఏమంటే మనం తీసుకునేటటువంటి ముద్ద, మనం మాట్లాడేటటువంటి మాట ఒకసారి లోపల పోయిందంటే మళ్ళీ బయటికి రాదు అని ఏ విధంగా ఎప్పుడు చెప్పారో. సో నేను వీక్లీ మార్కెట్స్ వెళ్తా కూడా బెక్కా టైంలో ఉండేటప్పుడు, లీజర్గా ఉండేటప్పుడు న్యూట్రిషన్ సెంటర్కి విజిట్ చేస్తూ ఉండేవాడిని. సో ఆ విధంగా అప్పుడైతే కంటిన్యూగా వెళ్ళేవాడిని కాదు. సో మా సీనియర్ కోచ్ ఇప్పుడు మాకు నాయుడు సార్ చెప్తా ఉండేవారు, ఏ పని చేసినా మీరు కరెక్ట్గా కంటిన్యూగా కన్సిస్టివ్గా చేస్తేనే మీకు అది రిజల్ట్స్ అనేది వస్తుంది అని చెప్పారు. సో 1 year తర్వాత నేను కంటిన్యూగా 2.5 months తీసుకున్న తర్వాత నేను టోటల్గా 15 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. సో కంటిన్యూగా తీసుకోవడం వల్ల సో వెయిట్ లాస్ అవ్వడంతో నేను చాలా బ్యాక్ పెయిన్తో సఫర్ చేస్తూ ఉన్నాను. ఆ బ్యాక్ పెయిన్ నాకు వచ్చిందంటే నేను మార్కెట్స్ వెళ్ళినప్పుడు కానీ ఏ ప్లేస్లో అయినా కానీ నేను నిటారుగా పండుకోవాల్సింది. డాక్టర్స్ చూపిస్తే కూడా నీ గ్యాప్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు యాక్టివిటీస్ చేయాలన్నారు. కానీ నేను చేస్తూ ఉండే వృత్తిలో నాకు అది సాధ్యం అయ్యేది కాదు. సో అదే విధంగా గడుపుతూ ఉండేది. ఎప్పుడైతే నేను ఓవర్ వెయిట్ తగ్గానో ఆటోమేటిక్గా నాకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది. సో నిజంగా నాకు ఈ న్యూట్రిషన్ షేక్ అండ్ అప్రెస్ పరిచయం వల్ల చాలా హెల్తీగా తయారయ్యాను. సో ఇంకొక నాకు మోషన్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండేది. అంటే నేను లోపలికి వెళ్ళాలంటే ఒక 1/2 hour పట్టేది. సో అప్పుడు నా మిస్సెస్కి బాగా తెలియడం వల్ల నాకు అలో అని ఇచ్చారు. సో అలో కాన్సన్ట్రేట్ నేను తీసుకోవడం వల్ల నాకు మోషన్ చాలా ఫ్రీగా అవ్వడం జరిగింది. సో నేను లోపలికి ఒకసారి వెళ్ళిపోయినానంటే పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, మరి ఎప్పుడు వస్తారు మా డాడీ, వెళ్ళిపోతే బెజార్ అయిపోతారు. అట్లా ఉంటుంది నా పరిస్థితి. సో మీరు ఓకే సార్, సో ఇక్కడ మీరు కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు కదా, ఇది అసలు ఏంటిది అసలు? సార్ మా మిస్సెస్ కోచ్ ఆప్షన్ తీసుకొని మోర్ ఫ్యామిలీస్ హెల్ప్ చేయడంతో మాకు న్యూట్రిషన్ కంపెనీ నుంచి కొన్ని ఇన్కమ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు నేనైతే న్యూట్రిషన్ తీసుకోవడానికి అమౌంట్తో ఇబ్బంది పడతా ఉండేవాళ్ళము. ఎప్పుడైతే ఈ ఇన్కమ్స్ మనకు స్టార్ట్ అయ్యాయో సో అప్పటి నుంచి మనము ఇంకా మోర్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయాలా, కేర్ తీసుకోవాలా. సో దీంతో మనము ఒక న్యూట్రిషన్ సెంటర్ని స్టార్ట్ చేసాము. సో ఈ న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు మేము కొన్ని సెలబ్రేట్స్ చేస్తూ ఉంటాము, కలర్స్ డే అని, బర్త్డేస్, మ్యారేజ్. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఒక్కొక్కరు మంచి రిజల్ట్స్ తీసుకుంటూ, సార్ ఈ రిజల్ట్స్ వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్, మార్కిస్ గారికి థ్యాంక్స్, న్యూట్రిషన్ సెంటర్కి థ్యాంక్స్ అని చెప్తా ఉన్నప్పుడు ఆ వర్డ్ అయితే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కొన్ని కోట్లు ఇచ్చినా మనం ఆ సంతోషాన్ని తీసుకోలేము. సో ఈ విధంగా మనము కలర్స్ డే చేస్తూ ఉంటాము. కలర్స్ డే మనకు చాలా బాగా సపోర్ట్ అయింది. అంటే మనది చాలా పెద్ద ఫ్యామిలీ. యాక్చువల్గా చెప్పాలంటే మన కమ్యూనిటీలో మనం చాలా ఎక్కువగా బయట పోయేవాళ్ళం కాదు. అయినా కూడా నా మిస్సెస్ నాతో కొట్లాడి వీక్లీ వన్స్ తిరుపతికి బేసిక్ ట్రైనింగ్కి పోవడానికి నాతో కొట్లాడి వెళ్ళేది. సో నేను చెప్పేది, నువ్వు ఒకనివే కదా, మా కమ్యూనిటీలో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, 10 సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మేము, వీళ్ళు చాలా విధంగా చెప్పుకుంటారు, నువ్వు వెళ్ళవద్దు అంటే నేను ప్రతి ఒక్కరు ఆపేవాడిని. సో ట్రైనింగ్ అండ్ సపోర్ట్. ఓకే సార్. సమీల గారు, మీ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత వచ్చింది, లాస్ట్ మంత్ మీ ఇన్కమ్ ఏంటి, అదొక్కటి చెప్పండి సార్. ఎన్ని నెలల నుంచి ఉన్నారు ఇప్పుడు లాస్ట్ మంత్? సార్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ నేను ఈ రింగ్ తీసుకున్నాను సార్. సూపర్. గోల్డ్ రింగా మేడం? గోల్డ్ సార్ 24. ఓకే. సో లాస్ట్ మంత్ ఇన్కమ్ 75,000 వరకు వచ్చింది సార్. మోర్ ఫ్యామిలీస్ కి తీసుకోవడం వల్ల మెయిన్. ఎంతమంది ఫ్యామిలీస్ కి మీరు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు? సార్ డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 100+ ఉన్నారు సార్. న్యూట్రిషన్ సెంటర్ లో డైలీ విజిట్ చేసే వాళ్ళు 60 numbers దాకా ఉన్నారు సార్. 50-60 numbers దాకా. ఓకే, సూపర్. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా ఎక్కువ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయండి, వాళ్ళ లైఫ్ కూడా మారుతాం. సార్ ఒక్క విషయం సార్, నాకు చదువు రాదు. చదువు రాకపోతే కూడా నేను ప్రతి ట్రైనింగ్ లో కూడా నేర్చుకున్నాను.
1.5 అవర్ ఉంటే కూడా నాకు రాసుకునేకి రాకపోతే కూడా నేను కూర్చొని నేర్చుకున్నాను ఫస్ట్. నేను ఇది సూపర్ చూసుకుంటే అన్నిటికన్నా ఏం సార్? నేర్చుకో. ఇది సూపర్ దీనికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సో Thank you my coach, thank you nutrition center, thank you my senior coaches and thank you my mentors. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో ఫైనల్గా మనం రామకృష్ణ గారు ఒకరు ఉన్నారు. సో తన రిజల్ట్స్ ఒకసారి వినేసి మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? సో రామకృష్ణ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయగలుగుతారా? సో వై రామకృష్ణ గారు సార్ అన్మ్యూట్ చేశాను, ఒకసారి చూడరా. సార్ నాకు మీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రామకృష్ణ సార్. హాయ్ రామకృష్ణ గారు. మా కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే నమస్తే గుడ్ ఈవినింగ్. సో మీరు న్యూట్రిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? నేను 2019 నవంబర్ 1 సార్. నవంబర్ 1 ఎందుకోసం స్టార్ట్ చేశారు మీరు? నేను ఓవర్ వెయిట్ సార్. ఓవర్ వెయిట్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మోషన్ ప్రాబ్లం ప్లస్ బొరక ఎక్కువ వచ్చేస్తాను సార్. సో మీరు స్టార్ట్ చేయడానికి రీజన్ మీరు చెప్పిన వెంటనే స్టార్ట్ చేశారా లేకపోతే ఎలా? లేదు సార్, నేను 6 months తర్వాత స్టార్ట్ చేశాను సార్. ఓకే సో మీకేమొచ్చింది సార్ రిజల్ట్ ఏమని వచ్చింది? రిజల్ట్స్ మేము రోజు రోజుకి నాకు బాగా తెలిసింది సార్. ఫస్ట్ రోజు నుంచే చేసింది. ఫస్ట్ ఏం చేశా అంటే ఒక్క పూటే షేక్ తీసుకుంటాను నేను. మా కోచ్ మా తమ్ముడు ఏం చేశాడంటే మళ్ళీ నువ్వు నైట్ షేక్ కూడా స్టార్ట్ చేయి, నువ్వు తొందరగా రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ వీక్ ఏమైందంటే 900 grams తగ్గింది. 900 grams అంటే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా రిజల్ట్ రాదు, నువ్వు డిన్నర్ షేక్ కూడా తీసుకోవాలి, దాంతో కూడా సప్లిమెంటరీ కూడా మల్టీవిటమిన్ మళ్ళీ వచ్చి సెల్యులాస్ తీసుకో, ఈ 2 చేస్తే బాగా నీకు తొందరగా రిజల్ట్ వస్తుందనా అన్నాడు. సరే చేస్తాను అని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను సార్. కంటిన్యూ చేసి ఇప్పటి వరకు 40 kgs దాకా లాస్ అయ్యా సార్ నేను. సూపర్. సో ఫస్ట్ లో వచ్చినప్పుడు మీరు ఆల్మోస్ట్ 136 ఉన్నారు. 136 400 grams. ఓకే సో ఇప్పుడు 96.4 ఉన్నారు. సో ఈ 40 kgs తగ్గడం వల్ల మీకు మెయిన్ బెనిఫిట్ ఏమొచ్చింది? అదే సార్, మోషన్ ప్రాబ్లం బాగా తగ్గింది, బాగుంది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అందరూ కిండల్ చేస్తున్నారు సార్. నన్ను మామూలుగా అయితే పొట్ట ఓవర్ హెవీగా ఉండేది. పొట్ట హెవీగా ఉండడం వల్ల నడవడానికి ఏదైనా ఇప్పుడు జర్నీ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది, చాలా ప్రాబ్లంగా ఉండేది. ఫేస్ కూడా బాగా బ్లాకిష్ అయిపోయి ఎవరు చూసినా ఏంది ఇట్లా అయిపోతుంది అంటున్నారు, కానీ నేను పట్టించుకునేవాడిని కాదు. అన్ని ఫుడ్ హెవీగా తీసుకునేది కదా, ఇన్ టైం ఫుడ్ తీసుకునేది. మార్కెటింగ్ కాబట్టి మేము ఇన్ టైంలో ఫుడ్ తీసుకెళ్ళలేకపోతుంటాము. ఓవర్గా తిరుగుతున్నందువల్ల ఈ ఓవర్ వెయిట్ అయిపోయి ఎప్పుడంటే అప్పుడు ఫుడ్ తినడం, వాటర్ సరిగా తీసుకోకపోవడం, ఈ క్రమంలో ప్రాబ్లమ్స్ హెవీ అయిపోయినాయి సార్. దానివల్ల మా బ్రదర్స్ ఇద్దరు ఇక్కడే మన న్యూట్రిషన్ సెంటర్కి వస్తామంటే డైలీ నాకు చెప్తా ఉండేవాళ్ళు, మేము పోతున్నాము, నువ్వు కూడా రా, నువ్వుగా తగ్గాలి, మేమేమి పెద్దగా రావలేదు అసలు, నువ్వు ఓవర్ వెయిట్ రావు కదా, నువ్వు వస్తేనే బాగుంటుంది, నువ్వు తగ్గుతావు, ఆరోగ్యం బాగుంటుంది నీకు అని చెప్తే వినేది లేదు. సో ఓకే సో టోటల్ గా 40 kgs దగ్గర ఎన్ని నెలల్లో తగ్గారు సార్ మీరు? ఇప్పుడు 11th month సార్ రన్నింగ్. 11 నెలలు. సో 11 months అంటే ఆల్మోస్ట్ 10 months కంప్లీట్ అయిపోయింది. ఈ 10 months లో 40 kgs తగ్గారు. సో ఒకసారి రామకృష్ణ గారికి కంగ్రాచులేట్ చేద్దాము సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రిజల్ట్ షేర్ చేసిన దానికి. అండ్ సో ఈ రిజల్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంతమంది రిజల్ట్స్ కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా కస్టమర్ సపోర్ట్ తీసుకోవడం, అంటే వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వడం. సో వాళ్ళకి అంటే ఇంట్లో ఉన్న వాతావరణానికి న్యూట్రిషన్ క్లబ్ లో ఉన్న వాతావరణానికి డిఫరెన్షియేట్ అనేది బాగా చూపించాం అనమాట. సో ఎక్కువ మంది మన న్యూట్రిషన్ క్లబ్ లో వచ్చిన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మనం అక్కడే ఇష్టపడే వాళ్ళు అనమాట. ఎందుకంటే అంత ఫన్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ అక్కడ బాగా షేర్ చేసుకునే వాళ్ళు. సో ఆ విధంగా మేము ఎక్కువ మంది ఫ్యామిలీస్ కి సర్వీస్ చేయడం వల్ల మాకేంటంటే మేము లాస్ట్ ఇయర్ మేము ఈ న్యూ కార్ అండ్ సియాజ్ టాప్ ఎండ్ కార్ అనేది తీసుకోగలిగాము. సో థ్యాంక్స్ టు మెయిన్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. ఆ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమే లేకపోతే సో మేము ఈ పొజిషన్ కి సో ఇంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేవాళ్ళం కాదు. అదేవిధంగా నా
సో మెయిన్ మేము కార్ తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే కనుక మేము కాళహస్తి నుంచి ట్రైనింగ్స్ కి రావాలన్నా ఏదైనా కూడా నాకు అప్పుడు ఈ కాళహస్తికి వచ్చిన పాపకి 1.5 year బైక్ లో కాళహస్తి నుంచి తిరుపతి వరకు మేము పాపను తీసుకొని వచ్చేవాళ్ళం. అది కూడా స్కూటీలో, ఎండలో, వర్షాల్లో కూడా చాలా కష్టపడ్డాం మేము ఈ పొజిషన్ కి రీచ్ అవ్వడానికి. సో ఈ పొజిషన్ కి రీచ్ అవ్వడానికి అంటే కనుక ఎక్కువ ట్రైనింగ్స్ తీసుకొని మేము ఫస్ట్ మా హెల్త్ బాగా బెటర్ చేసుకొని మేము ట్రైనింగ్స్ తీసుకుంటూ ఎక్కువ మందికి సర్వీస్ చేయడం వల్ల మేము ఇది అచీవ్ చేయగలిగాం. సో ఈ అచీవ్మెంట్ లో మాకు ఇన్కమ్ కూడా చూసుకున్నారంటే లాస్ట్ నాకు వచ్చింది వచ్చి దాదాపు మొత్తం రీటైల్ మొత్తం కలుపుకుంటే 4 lakhs వరకు వచ్చింది. హోల్సేల్ ఇన్కమ్ వచ్చి మనకి దాదాపు 3 lakhs వరకు ఉంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా కోచ్కి థ్యాంక్స్ చెప్తాను. అదేవిధంగా దీన్ని నేను సస్టైనబిలిటీ కన్సిస్టెంట్ గా నేను ఈ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ తీసుకోవడానికి మెయిన్ కారణము. అండ్ దాంతోపాటు జిమ్ రోన్ చాలా మంది పేరు విని ఉంటారు, ఫేమస్ ఫిలాసఫర్. నేనైతే చూడలేదు తనని. సో తన స్పీచెస్ ని నేను ఇండైరెక్ట్ గా నా మెంటర్ దగ్గర నేను తీసుకోగలిగాను. సో నేను ట్రైనింగ్స్ చాలా చోట్ల నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు అంతా నేను తన ట్రైనింగ్స్ ఖచ్చితంగా వింటాను అనమాట. సో తను ఎవరో కాదు, జ్ఞానరాజు గారు అండ్ సింథియా మేడము. సో నేను ఎస్పెషలీగా ఇండైరెక్ట్ గా జిమ్ రోన్ అని అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన జిమ్ రోన్ తనే, ప్రపంచానికి తెలిసిన జిమ్ రోన్ వేరైతే నాకు తెలిసిన జిమ్ రోన్ తను. ఎందుకంటే తను ఎక్కువ ట్రైనింగ్స్ లో తను కేర్ తీసుకొని ఇలా మారాలా ప్రతి ఒక్కటి, ఈవెన్ మన డ్రెస్సింగ్ సెన్స్ గురించి కూడా ప్రతి ఒక్కటి ట్రైన్ చేస్తారనమాట. అది నాకు చాలా ఇష్టపడింది. సో ఎప్పుడు లైఫ్ లాంగ్ ఈ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ నేనైతే వదలను, హెర్బల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఎందుకంటే నేను మారడంతో పాటు నా ఫ్యామిలీతో మారడంతో పాటు 10 మంది ఫ్యామిలీస్ నేను మార్చగలుగుతాను. సో అదే విధంగా మీరు కూడా మీ లైఫ్ ని మార్చుకుంటూ మీరు కూడా 10 మందికి ఫ్యామిలీని మార్చే విధంగా ఉన్నారంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను అందరికీ చెప్పేది, నేను చెప్పిందే కాదు మాట. ఈ మాట అంటే నేను ఒక ట్రైనింగ్ లో విన్నాను, మన నోటి నుంచి వచ్చే మాట ఇంకొకరికి ఆయుష్ని ఇస్తుంది. అదే మనం తీసుకునే ముద్ద మన ఆయుష్ని పెంచుతుంది. దాన్ని నెగిటివ్ గా తీసుకోవచ్చు, పాజిటివ్ గా తీసుకోవచ్చు. నేను పాజిటివ్ తీసుకున్నాను. నెగిటివ్ ఎలా అంటే మన నోటి నుంచి వచ్చే మాట ఇంకొకరు ఆయుష్ని తీస్తుంది. తప్పుగా మాట్లాడినాం అనుకోండి, ఆ మాట మనకి రిటర్న్ రాదు. ఫుడ్ మనం రాంగ్ ఫుడ్ లోపలికి వేసాం అనుకోండి, రిటర్న్ రాదు. పోయిన తర్వాత అది రిటర్న్ గా వేరేది చూపిస్తుంది. సో అది నేను ప్రతి ట్రైనింగ్ లో ప్రతి ఒక్కరికి, నా కోచెస్ కానీ నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కూడా అదే. సో ఈట్ రైట్, డూ రైట్. సో ఇదే అనమాట. సో థ్యాంక్స్ టు జ్ఞానరాజు గారు అండ్ సింథియా మేడం సో ఇన్వైటింగ్ ఫర్ దిస్ event. Thank you once again, sir. So back to you, over to you, sir.